లేఖన భాగంలో నుంచి దినవృత్తాంతముల 2వ గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనాన్ని మనము కాస్తంత చదువుకుంటూ ముందుకు వెళదాం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనం. సొలొమోను రథములను గుర్రపు రౌతులను సమకూర్చెను. 1400 రథములను 12,000 గుర్రపు రౌతులను అతనుకుండెను. వీరిలో కొందరిని అతడు రథములుండు పట్టణంలో ఉంచెను, కొందరిని తన రాజ్య సన్నిధిలో ఉండుటకు యెరూషలేములో ఉంచెను. తర్వాత 17వ వచనము. వారు ఐగుప్తులో నుండి కొని తెచ్చిన రథమొక్కొక్కటికి 600 తులముల వెండియు, గుర్రమొక్కొక్కటికి 150 తులముల వెండియు ఇచ్చిరి. ఇత్తీల రాజులందరి కొరకును సిరియా రాజులందరి కొరకును వారు ఆధారకే వాటిని తీసుకుని వచ్చిరి. ఒక్కసారి కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకుని ఒక్కసారి కృపగలిగిన దేవునికి 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెబుదామా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. మహాగణుడా మహిమాన్వితుడా నీకే స్తోత్రం 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 స్తోత్రం. స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడా 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 మాతో మాట్లాడి మమ్మల్ని ప్రభ నీ సన్నిధిలో నిలబెట్టి ప్రభ నీ సన్నిధి ముఖ కాంతులు ఆనందపచేయడయా నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రములు తండ్రి. అయా మానవ స్వరమైనటువంటి మా స్వరమును మీరు మరుగుపరిచి మహిమ స్వరముతో మీరు మాట్లాడండి. నీ సన్నిధి ముఖ కాంతులు మమ్మల్ని ఆనందపచేయండి. వచ్చిన ప్రతి బిడ్డను ప్రభా ఒట్టి కుండ వలె కాకుండా నిండు కుండ వలె వెళ్ళడానికి నీ కృపను దయచేయండి. మీరు బలపరచండి. నీ మహిమతో నింపమని యేసు నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో మీ పక్కన ఉన్న వారితో దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని చెప్పండి. సరిగ్గా చెప్పకండి, అనుమానంగా చెప్పకండి. మీ పక్కన ఉన్న వారికి ఏం చెప్పారు? అలాగే చెప్పారా? నాకు కొంతమంది చేరబలేగా ఉందా అన్నట్టుగా అనిపించింది నాకు. కాదు కదా? ఏమన్నారు? నిజంగా ప్రేమిస్తున్నాడా? నేను అనుకున్నాను అంటున్నారా? ఎస్, ప్రేమించబట్టే ఎక్కడున్నాం మనం, లేకపోతే ఎక్కడుందమో కదా, ఎక్కడో ఉందమో కదా. ప్రియులారా, దేవుని సన్నిధిలో ప్రేమించాడు గనుకనే ఆయన సన్నిధిలో ఉండగలిగాం. నువ్వు అనుకుంటున్నావు ఏదో అనాలోచనగా వచ్చి కూర్చున్నాను, ఏదోలే టైం పాస్కి అనుకుంటున్నావేమో. కానీ ఒకటి, దేవుడు నిన్ను ప్రేమించబట్టి మాత్రమే నువ్వు ఈ స్థలములో ఉన్నావు. ఎవరైనా ఏ ఇంటిలోకైనా వెళ్ళి కూర్చోవాలంటే ఆ ఇంటి వారికి ఏమై ఉండాలి చెప్పండి? ఆ ఇంటి వారికి ఏమై ఉండాలి? మొట్టమొదట తెలిసిన వారై ఉండాలి, బంధువులై ఉండాలి. ఒకవేళ ఆ ఇంట్లో వారికి తెలిసి ఉండి బంధువులై ఉన్న పిల్లలు బాగా లోపల కట్టే తీసుకెళ్లి బెడ్రూమ్లో కూర్చోబెట్టాలంటే అక్కడ మాట్లాడాలంటే ఏమై ఉండాలి? బాగా ఇష్టమై ఉండాలి. రక్త సంబంధులు అందరినీ కూడా లోపలికంటే తీసుకుపోరు. బాగా ఇష్టమైన వాళ్ళని ఎక్కడ తీసుకెళ్తారు చెప్పండి? ఇంట్లో లోపల కూర్చోబెడతారు, అచ్చట ముచ్చట పెడతారు కదా. ఏముంటేని ఇష్టం లేకపోతే గేటు దగ్గర ఉండగానే అయ్యగారు లేరండి, మీటింగ్కి వెళ్ళారు, వచ్చాక చెప్తా ఉండే, ఎవరు చెప్పమంటారా అంటారు. గేటు కూడా తీరు. ఏమి లేకపోతే తెలవచ్చు. ఇష్టం లేకపోతే గేటు తెరవబడదు, లోపలికి రావడం జరగదు. ప్రియులరా, ఒకవేళ కాస్త తెలిసిన వాళ్ళు అనుకో, ఆ హాల్ వరకునో లేకపోతే ఆ వరండా వరకునే, కానీ హాల్లోకి ఇంపార్టెంట్ ప్లేస్లో కూర్చోబెట్టి మాత్రం మాట్లాడరు. కారణం ఏమిటి అంటే కనుక వాళ్ళు ఇష్టమైన వారైతేనే వాళ్ళ దగ్గరికి తీసుకుని వెళ్తారు, కావలసినవన్నీ పెడతారు, కావలసిన వండినవన్నీ పెడతారు, కావలసినవన్నీ సమకూరుస్తారు. ఏముండవునే కదా. ఇష్టమైన వాళ్ళు వస్తే కనుక అంతా మసాలా స్మెల్లే. ఒకవేళ ఇష్టం లేని వాళ్ళు వస్తే తాలింపుల స్మెల్లే కదా. ఇంకా పరిభాషలో చెప్పాలంటే పుట్టింటి వారు వస్తే మసాలా వాసనలో, అత్తింటి వారు వస్తే తాలింపుల వాసనలా. బిడ్డలారు, ఏమై ఉండాలి?
ఇష్టమై ఉంటేనే ఇంటిలోనికి తీసుకువెళ్తాం, ఇంట్లో కూర్చోబెడతాం, మంచి చెడ్డ చెప్తాం. అవునా కదా? ఇప్పుడు అంటే ఇది ఎవరిల్లుది? ఇప్పుడు దేవుని ఇంట్లో ఎవరున్నావు అంటే ఇప్పుడు నీతో దేవుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు అంటే ఇష్టమైన వారు కనుకనే దేవుడు ఇక్కడ మమ్మల్ని ఏం చేశాడు? నడిపించాడు. దేవునికి స్తోత్రం. అంటే దేవునికి నువ్వంటే చాలా 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 ఇష్టం. చాలా ధైర్యంగా చెప్పుకోవాలి. ఆయన ఇష్టము కనుకనే నీతో పాటు రక్షింపబడిన వారు, నీతో పాటలు పాడేవారు, నీతో పాటు అబ్బాయి ఎన్నో కబుర్లు చెప్పిన వాళ్ళు ఈ సమయంలో ఎక్కడ లేరు. నువ్వు మాత్రమే ఉన్నావంటే దేవుడు నిన్ను ప్రేమించాడు. ఆయన ఇష్టపడితేనే ఆయన ఇంటిలో అడుగు పెట్టడానికి, ఆయన ఇష్టపడితేనే ఆయన ఇంటిలో ఉండి మాట్లాడడానికి అవకాశం ఉంటుంది తప్ప ఆయనకి ఇష్టం లేకపోతే ఎంత గొప్పోడైనా కానీ ఆయన ఇంట్లో ప్రవేశించడానికి అవకాశం ఉండనే ఉండదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి మరలా ధైర్యంగా, దేవునికి నువ్వంటే చెప్పండి. నువ్వంటే నేనంటే వదిలేనా నీకెందుకో. అవునా? ఎవరికి ఇష్టం? దేవునికి బాగా ఇష్టం కనుకనే ఇక్కడ చిన్న బిడ్డలు మొదలుకొని, అంటే పెద్దోళ్ళు అయితేనే ఇష్టపడతారని కాదు, ఆ పిల్లలకు కూడా దేవునికి ఇష్టం కనుకే ఆయన దగ్గర కూర్చోబెట్టాడు. దేవునికి స్తోత్రం. తన వాక్య భాగంలో నుంచి వెళ్ళిపోతాను బిడ్డలారా. ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే, సొలొమోను రథములను గుర్రములను రౌతులను సమకూర్చేను అన్నాడు. గుర్రములను రథములను ఏం చేశాడు చెప్పండి? సమకూర్చుకున్నాడు అని. బిడ్డలారా చాలా జాగ్రత్తగా గమనిద్దాం. ఒక్కొక్క రథానికి ఎంతో, ఒక్కొక్క గుర్రానికి ఎంతో ఖరీదు అక్కడ ఉందో దాని గురించి పెద్ద వివరణ మీకు ఇవ్వక్కర్లేకుండానే చాలా చక్కగా వ్రాయబడి ఉంది. రథం ఒక్కటికి 600 తులముల వెండియు, గుర్రం ఒక్కటికి 150 తులముల వెండియునిచ్చారు అని. గుర్రాలను రథాలను కూడా సొలొమోను ఐగుప్తులో నుంచి కొని తెప్పించుకుని సమకూర్చుకున్నాడు అని. ప్రియులారా, సొలొమోను ఇశ్రాయేలు రాజ్యము ప్రారంభించబడిన తరువాత 3వ చక్రవర్తి, అంటే 3వ రాజు. ప్రియులారా, దావీదు తరువాత రాజుగా అభిషేకింపబడిన వాడై, ప్రియులారా దేవుని సన్నిధిలో ఆయన రాజుగా అభిషేకింపబడ్డాడు. చాలా జాగ్రత్తగా వాక్యాన్ని చూస్తే గనుక దావీదు వృద్ధుడైపోయాడు. తర్వాత పరిపాలన కాలం ఎలా జరగాలి అని అనుకుంటున్నప్పుడు ప్రియులారా, ఒక్కసారి అక్కడ ఉన్నటువంటి దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి ఆ యొక్క మేలుకరమైనటువంటి పరిస్థితులు చూస్తే గనుక అదోనయ్య అనబడుతున్న సహోదరుడు తనకు తానుగా తాను ఏం చేసుకున్నాడంటే రాజుగా అభిషేకించేసుకున్నాడు. వృద్ధాప్యంలో ఉన్నటువంటి దావీదుకి ఆ మాట వినబడిన తర్వాత కలవరము పొంది ప్రియులరా ఏం చేశాడు అని అంటే గనుక, ప్రియులరా సోదోకు అన్నటువంటి యాజకుడిని, నాతాను అన్నటువంటి ప్రవక్తను, సేనాధిపతి అయినటువంటి బెనయాన్ని పిలిచి, ఇదిగో వాగ్దాన పుత్రుడిగా పేరు పెట్టబడినటువంటి సొలొమోనుని మాత్రమే రాజుగా అభిషేకించాలి అని చెప్పి సొలొమోను రాజుగా అభిషేకించడానికి దావీదు పంపించాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ప్రియులారా, దేవుడే ప్రత్యక్షమై, కొద్దిగా నేను ఈ మాటలు చెప్పిన వాక్యంలోనికి నేను వెళ్ళిపోతాను. దేవుడే ప్రత్యక్షమై అంటే దినవృత్తాంతముల 1వ గ్రంథం 22వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది, ఇదిగో నీకు పుట్టబోతున్న వాడికి సొలొమోను అని పేరు పెట్టు అని. సొలొమోను అనంటే సమాధాన కారకుడు లేక సమాధానకర్త అని అర్థం. ప్రియులారా, సొలొమోనుగా పేరు పెట్టిన తరువాత నాతాన్ అనేటువంటి ప్రవక్త వచ్చి మరొక పేరు పెట్టాడు, యదిద్యా అని. సొలొమోనుకి అదే పేరు పెట్టాడు, యదిద్యా అని. ఆ పేరుకి అర్థం ఏమిటంటే దేవునికి ప్రియుడు అని అర్థం. చూడండి, ఆ తర్వాత తల్లి ముద్దుగా ఏమి చేసిందంటే లెమియేలు అని పిలుచుకుంది. సమూయేలుకి ఎన్ని పేర్లు ఉన్నాయి? ఇప్పుడు 3 పేర్లు ఉన్నాయి. మొదట సొలొమోను అంటే సమాధానకర్త, రెండవది యదిద్యా అంటే దేవునికి ప్రియమైన వాడు, లెమియేలు అని అంటే బిడ్డలారా ఏమిటనంటే దేవుని యొక్క సన్నిధిలో వాక్య భాగాన్ని మనం చూసినప్పుడు ప్రతిష్ఠింపబడి అభిషేకింపబడిన వాడు అని అర్థం. ఇలాంటి పేరు కలిగినటువంటి సొలొమోన్ని రాజుగా అభిషేకించాడు. నాతాన్ అనేటువంటి ప్రవక్త ఎలియాజరు అనబడుతున్నటువంటి ప్రియులారా సోదోకు అనబడుతున్నటువంటి యాజకుని యొక్క సమక్షంలో రాజు అయిన తరువాత తన జీవితంలో ప్రియులారా ఒక ఉన్నతమైనటువంటి ఆలోచన. చూడండి,
ఏదైనా ఒక స్థాయికి ఒక పరిస్థితికి వచ్చిన తరువాత రాజుల యొక్క బుద్ధి, తన యొక్క వయసు ఇంచుమించుగా 20 సంవత్సరాలకు ముందుగానే రాజు అయిపోయాడు. ఎన్ని సంవత్సరాలకి? మైనారిటీ మనకి ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాలు. 18 సంవత్సరాలు దాటిన తర్వాత 20 సంవత్సరాల యొక్క వ్యక్తి యవనస్తుడు రాజ్య పరిపాలన అంటే ఎలాగుంటుందో అని ప్రజలకు బాగా కంగారుగానే కలవరంగానే ఉంటుంది. కానీ ప్రియులారా, ఒక్కసారి ఆలోచన చేస్తే సొలొమోనుకు మాత్రం ఒక ఆలోచన వచ్చింది. తాను ఏమిటో, తన వయసు ఏమిటో, తన పరిస్థితి ఏమిటో సొలొమోనుకు బాగా తెలుసు. రెండవదిగా, తన ఎవరి మీద రాజుగా ఉన్నాడో ఆ ప్రజలు ఎలాంటి వాళ్ళు బాగా తెలుసు. మీకు అర్థమవుతుందా? బాగానే ఏ ప్రజల మీద రాజుగా ఉన్నాడో ఆ ప్రజలు ఎలాంటి వాళ్ళు, ఆ ప్రజల బుద్ధి ఎలాంటిదో, ఆ ప్రజల మనస్తత్వం ఎలాంటిదో, ఆ ప్రజల ఆలోచన ఎలాంటిదో, ఆ ప్రజల యొక్క పద్ధతులు ఏ రీతిగా ఉన్నాయో అనేది ఎవరికి బాగా తెలుసు అంటే సొలొమోనుకి బాగా తెలుసు. ఎంత భయంకరులో, ఎంత పరిస్థితులు, అప్పుడే తిని, అప్పుడే త్రాగి, అప్పుడే అన్ని వండుకుని తిని కూడా దేవుని మీద తిరుగుబాటు చేసిన జనాంగం, రాళ్ళు పట్టుకున్న జనాంగం, ఎంత తిన్నా అప్పుడే కడుపారా తిని కూడా సనిగినటువంటి అనుభవం కలిగిన ఆ ప్రజల మీద రాజుగా దేవుడు పెట్టిన తరువాత సొలొమోనుకు ఒక కంగారు వచ్చినట్టుగా అనిపించినట్టుగా ఉంది, కానీ కంగారు పడలేదు. ఏం చేశాడు అనంటే కనుక, రాజుగా ఇచ్చినటువంటి ఆ దేవాతి దేవుని ఏ రీతిగా ఈ ప్రజలను పరిపాలన చేయాలని మదన పడుతున్న పరిస్థితుల్లో ప్రియులారా, యెరూషలేములో దేవుని యొక్క జనాంగమా ఏముంది అనంటే, యెరూషలేము దేవుని యొక్క సన్నిధిలో మనం చూస్తే గనక అక్కడ దేవుని యొక్క వాక్య భాగాన్ని చూచినప్పుడు ప్రియులారా, యెరూషలేములో మందసం ఉండిపోయింది. చూస్తే గనక ప్రియులారా, గిబియోనులో ప్రత్యక్ష గుడారం ఉంది. ఇక్కడ ఒక ఆలోచన వచ్చింది. నా సొంత జ్ఞానము కానీ, నా సొంత ఆలోచన కానీ ఏమాత్రము పనిజరగదు అని అనుకుని ఎక్కడికి వెళ్ళాడు అనంటే, గిబియోనులో ఉన్నటువంటి ప్రత్యక్ష గుడారం దగ్గరికి వెళ్ళాడు బలి అర్పణ ఇవ్వడానికి. దేవునికి స్తోత్ర. ప్రియులారా, మనకి కూడా చాలా పర్యాయాలు ఇక్కడ సీఎంలైనా పిఎంలైనా ఎక్కడికి వెళ్ళిపోతారు? మొట్టమొదట వాళ్ళు ఎక్కడ అనుకున్నారు అక్కడికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి వచ్చి పరిపాలన చేస్తారు. ఆ యొక్క సొలొమోను కూడా గిబియోనులో ఉన్నటువంటి ఆ ప్రత్యక్ష గుడారం దగ్గరికి వెళ్ళాడు, బలి ఇచ్చాడు. దేవుని సన్నిధిలో ఆ రాత్రి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? ఆ రాత్రి దేవుడు ఏమయ్యాడు చెప్పండి? దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దేవుడు ప్రత్యక్షమయ్యి, సొలొమోనా నీకేమి కావాలయ్యా అని అడిగాడు. సొలొమోను ఏమడిగాడు చెప్పండి? నీకేమి కావాలి అని అడిగినప్పుడు బిడ్డలారా, దేవుని యొక్క లేఖనంలో చూచినప్పుడు ఒకవేళ దేవుడే గనుక నీకు నాకు ప్రత్యక్షమై ఉపవాస కోడికలు పెట్టారు, దేవుని దాసులు నెల్సన్ గారు భారంతో ఉపవాసం ఉన్నారు, సంఘం ఉపవాసం ఉంది కదా అని దేవుడు వచ్చి ప్రత్యక్షమై నీకేం కావాలి అని మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తారు? అసలు ఏం అడుగుతారు చెప్పండి? ఏం అడుగుతాం? న్యాచురల్గానే మాట్లాడుకుందాం, ఏం కాదు. ఏం అడుగుతాం? అయ్యా ఈ ఊర్లో నేనే ధనవంతున్నావా? ఇంకెవడు ఉంటాకి లేదు. అయ్యా పలానా వాళ్ళందరూ నాకు శత్రువులు, వాళ్ళ భూమి మీద లేకుండా చేసేయండి. లేకపోతే ఇదిగో ఇప్పుడు ఆల్రెడీ చంద్రబాబు ఉన్నాడు, ఆయన దిగిపోవాలి, నేనే సీఎంని అయిపోవాలి. ఒకవేళ ఇంకా కాస్త ఎక్కువ అనుకుంటే కనుక మోడీ ముందుకెళ్ళిపోవాలి, నేనే పిఎంని అయిపోవాలి. ఇది మన కోరికలు, ఇదే మనం అడుగుతాం. మనందరికీ తెలుసు దేవత ప్రత్యక్షమైందంట. మనోడు తపస్సు చేస్తుంటే వెంటనే ప్రత్యక్షమైతే ఏం కావాలి భక్త అని కోరిందంట. ఏం కావాలి భక్త అని అంటే ఏం కాదు, కానీ నేను ఏది అడిగినా ఇస్తామంటే ఏది అడిగినా ఇస్తారా భక్త, నీ తపస్సుకు నేను మెచ్చాను, నేను వచ్చాను, నీకు ఏది కావాలితే అది ఇస్తాను అని అన్నదంట. ఓకే, అలాగైతే నేను పట్టుకున్నదంతా ఏమైపోవాలి? అబ్బా ఎంత తెలియగలిగినాడో, నేను పట్టుకున్నదంతా ఏమైపోవాలి? ఎస్, నిజమే కదా. మరి మామూలు కోరిక చెప్పండి, పట్టుకున్నదంతా బంగారం అయిపోవాలి. మనం కూడా అనుకుంటాం నేను ఏ పని చేసినా ఆ పని ఏమైపోవాలి? సక్సెస్ అయిపోవాలి. నేను ఏ పని చేసినా బాగుండాలని అనుకుంటాను తప్ప లాభ నష్టాల గురించి, దానివల్ల ప్రతిఫలాల గురించి ఏం ఆలోచన చేయం, దానివల్ల వచ్చేటువంటి నష్టం గురించి ఆలోచన చేయం. ఇక్కడ కూడా వెంటనే ఏమన్నాడంటే కనుక నేను పట్టుకున్నదంతా ఏమైపోవాలి? ఎస్, దాహం వేస్తుంది, ప్రత్యక్షమైన దేవత వెళ్ళిపోయింది, నీకు కావలసిన వరం నీకు ఇచ్చేసాను రా బాబు, నువ్వేది పట్టుకుంటే అది బంగారం అయిపోద్దని. సరేలే, దేవత వెళ్ళిపోయినా ఆ సంతోషంలో వాటర్ తాగుదాం అనుకున్నాడు, పట్టుకుంటే ఏమయ్యింది?
ఆ తర్వాత అరే ఇది బంగారం అయితే అయిందిలే అని ఆకలేస్తుంది, అన్నం తిందాం అనుకున్నాడు, భోజనం కూడా చేపెడితే ఏమైంది అంటే తెలుగు కలిగినాడు అనుకుంటున్నాడు. మనం కూడా అనుకున్నాడు నిజం చూసాడు, ఎంత మంచి తపస్సు చేశాడు, దేవతే దిగి వచ్చేలాగా తపస్సు చేశాడు, బంగారం కోరుకున్నాడు, ఇంకేముంది బాత్రూమ్ బంగారమే, మంచం బంగారమే, అందరు బంగారమే అనుకుంటున్నాం కదా. బంగారం ఉంటే కనుక చాలా పర్యాయాలు అంటారు కొంతమంది, డబ్బు ఉంటే కొండ మీద కోతి ఏం చేస్తుందట, నిజంగానైనా ఎవడు కొండ మీద కోతి డబ్బు ఉంటే దిగి వస్తుందా? నిజం చెప్పాలి, అసలు కొండ మీద ఉన్న కోతి దిగి రావాలా, డబ్బు కావాలా, ఏం కావాలి? డబ్బు ఇసిరితే నీ దగ్గర కట్టలు ఉన్నాయి, ఇసిరితే కోతి దిగి వస్తుందా? మరి ఏం చేయాలి? దానికి ఇష్టమైంది కొబ్బరి చెప్ప బెల్లం పెడితే అక్కడి నుంచి వాడుకో, నీ దగ్గర డబ్బు ఉంది కదా అంటే డబ్బుతో అన్ని పనులు అవ్వవు. ఇక్కడ చూడండి, అన్ని పట్టుకున్నట్టు బంగారం ఉంటే చాలు అని అనుకునే పరిస్థితులు కాదు. ప్రియులారా, సొలొమోనుకు దేవుడు ప్రత్యక్షమై, సొలొమోనా ఏం కావాలయ్యా నీకు అని అంటే కనుక ఒక్కసారి ఆ మాటను కాస్తంత జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళదామా? అదే దినవృత్తాంతముల గ్రంథము ఆ యొక్క 1వ అధ్యాయంలో చదవండి. సొలొమోను దేవునితో ఎలాగూ మనము చేశాను, నీవు నా తండ్రివైన దావీదు ఎడల బహుగా కృప చూపి అతని స్థానమందు నన్ను రాజుగా నియమించి ఉన్నావు గనుక దేవా యెహోవా దావీదునకు చేసిన వాగ్దానమును స్థిరపరచుము. నేల ధూళి అంత విస్తారమైన జనముల మీద నీవు నన్ను రాజుగా నియమించి ఉన్నావు. ఈ నీ గొప్ప జన న్యాయము తీర్చగల శక్తి గలవాడెవడు? ఈ జనముల మధ్యను ఉండి కార్యములను చక్కబెట్టునట్లు తగిన జ్ఞానమును తెలివియును ఏం కోరాడు చెప్పండి? తెలివియును చెప్పండి, ఏం కోరుకున్నాడు? అసలు మనం ఏం కోరుకుంటాం? ఉపవాస కూటాల్లో ఒక్కొక్కరిది ఒక్కొక్క కోరిక. ఈ ఉపవాస కూడికల్లో మా అమ్మాయి పెళ్ళైపోవాలి, మా అబ్బాయి పెళ్ళైపోవాలి, ఆ ఎకరం నేనే కొనేయాలి, ఇల్లు నేనే కట్టేయాలి. ఈ కోరికలు చిట్టాతోటే మనం అందరం ఉపవాస కూటాల్లో అడుగు పెడతాం. వాస్తవమే, మీరే కానీ మా సంఘంలోనే ఏ సంఘంలోనైనా ఏం కోరుకుంటాం చెప్పండి? అసలు దేవుడు ప్రత్యక్షమైతే ఇప్పుడు నువ్వేం అడగాలి? ఎస్, ఒకవేళ దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమయ్యాడు, ప్రత్యక్షమైన తర్వాత సొలొమోనుతో దేవుడు మాట్లాడిన రీతిగా అన్నాడు, అయ్యా నాకు జ్ఞానము తెలివి అన్నాడు. దేవుడు ఏం చేశాడు? చదవండి, కిందకి చదవండి. దేవుడు ఎలాగూ సెలవిచ్చాను, యోచించుకుని ఐశ్వర్యమునైనను దుమ్మునైనను ఘనతనైనను నీ శత్రువుల ప్రాణమైనను దీర్ఘాయువునైనను అడగక నేను నిన్ను వారి మీద రాజుగా నియమించిన నా జనులకు న్యాయము తీర్చుటకు తనిగ జ్ఞానమును తెలివియు అడిగి ఉన్నావు. కాబట్టి జ్ఞానమును తెలివియు నీకియ్యబడును కనుక నీకన్నా ముందుగానున్న రాజులకైనను నీ తర్వాత వచ్చు రాజులకైనను కలగని ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకిచ్చేదనని చెప్పాను. దేవునికి స్తోత్రం. అడిగిందేంటి? తెలివియు జ్ఞానం. ఇచ్చిందేంటి? ఐశ్వర్యము ఘనత. ఇంకా ముందులో కూడా తర్వాత కూడా నీ అంత గనుడు ఇంకొకడు ఉండడు. స్టిల్ ప్రపంచములు ఈనాడు పరిపాలిస్తున్న ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి చక్రవర్తులందరూ చూసుకున్న సొలొమోనుకు మించిన చక్రవర్తి ఇప్పుడు వరకు లేడు. అంత ఘనత అంత ఐశ్వర్యం కలిగిన వాడు ఇప్పుడు కూడా లేడు. లెక్కేసుకుంటే అతని యొక్క ఘనతను లెక్కేసుకుని అతని ఐశ్వర్యాన్ని లెక్కేసుకుంటే కనుక ఇప్పటికీ కూడా లేడు. బిడ్డలారా, దేవుడిని అడిగింది ఏంటంటే తెలివియు జ్ఞానం అడిగితే దేవుడు ఏమి ఇచ్చాడు చెప్పండి? ఇప్పుడు ఐశ్వర్యము ఘనత కూడా ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మన దేవుడు ఎవరో తెలుసా? అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికముగా ఇవ్వగలిగిన దేవుడు.
చేయగలిగిన దేవుడు. నువ్వు కొంచెమే అడుగుతున్నావు, కొంచెమే ఆశిస్తున్నావు, అంతకంటే అధికముగా ఇవ్వగలిగిన వాడు. నువ్వు ప్రియులారా, నువ్వు అడిగింది కొంచెం అవ్వచ్చు, కానీ దేవుడు అధికముగా నీకు ఇవ్వడానికి మన దేవుడు నమ్మదగిన దేవుడు. ఎస్, సొలొమోను తెలివి జ్ఞానం అడిగాడు. సంగమా, అసలు మనమేం అడగాలి? అసలు ఇప్పుడు మనమేమి అడగాలి? ఒకవేళ దేవుని ప్రత్యక్షమైతే మనమేమి అడగాలి? ప్రభువే చెప్పాడు ఆ మాట కూడా. ఏం అడగాలో, ఏం మాట్లాడాలో అనేది, ఏం వెతకాలో అనేది కూడా క్లియర్గా చెప్పాడు. చెప్పండి. శిష్యులు అన్నారు, అయ్యా సమస్తం విడిచిపెట్టేశాం, మా కుటుంబాలను విడిచిపెట్టాం, బిడ్డలను విడిచిపెట్టాం, వాళ్ళని కూడా విడిచిపెట్టేశామయ్యా, నీతో వస్తున్నాం. మరి ఏంటో, నువ్వు ఎక్కడ పెడితే అక్కడ మీటింగ్లు పెడుతున్నావు, డబ్బులన్నీ ఖర్చు పెట్టేస్తున్నావు. ఎక్కడ డబ్బు సంచి అంటే ఉందో తప్ప కానుకల సంచి, దాంట్లో డబ్బులు ఏమో కనపడట్లేదు. అసలు మా పరిస్థితులు ఏంటయ్యా అని ప్రభు ఒక మాట అన్నాడు. ఏమిటంటే కనుక, యేసు వారితో ఇట్లనను, ఉండినప్పుడు మీరును తీర్పు తీర్చుదురు అన్నాడు. తల్లిదండ్రులైనను, పిల్లలనైనను, ఇండ్లనైనను, ప్రతివాడును ఎన్ని రెట్లు 100 రెట్లు నా కోసం దేన్ని మీరు వదిలిపెడుతున్నారో, నా కోసం దేన్నైతే కాదనుకున్నారో దానికంటే ఎన్ని రెట్లు దేని ఇస్తానంటున్నాడు? 100 రెట్లు ఇస్తానన్నాడు. అందుకే అన్నాడు, మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతకండి, అప్పుడు ఇవన్నీ కూడా, ఏవన్నీ, ఐశ్వర్యము, ఘనత, నువ్వు అడిగిన దానికంటే నువ్వు అడగక్కర్లేదయ్యి, 100 రెట్లు దేవుడు నీకు ఇస్తాడు. నువ్వేం వెతికితే ముందు ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలి. సమస్తమును విడిచిపెట్టి ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని నువ్వు వెతికితే నీకు ఇచ్చేవన్నీ ఏంటంటే కనుక 100 రెట్లు దేవుడు నీకు ఇస్తాడు. మనం అది అడగ ముందు ఏమడుగుతాం? లిస్ట్ రాసుకొస్తాం, ప్రేయర్ రిక్వెస్ట్ రాసుకొస్తాం, అన్నీ ఇవే లిస్టు. నిజంగా అడిగితే కనుక ఒక్కొక్కళ్ళని నిలబెట్టమ్మా, ఏంట్రా నీ ప్రార్థన అవసరత ఏంట్రా, ప్రార్థనలు ఏం చేద్దాంరా ఏంట్రా అని అంటే కనుక రకరకాల కోరికలు, వింత కోరికలు కూడా చెప్తారు. వింత కోరికలు కూడా ప్రియులరా కొన్ని మాట్లాడుతూ ఉంటారు, రాస్తూ ఉంటారు. ఒక ఆయన నా దగ్గరికి వచ్చి అన్నాడు, అయ్యగారు మా పాలేరు పొలం వస్తలేదండి, అది ప్రార్థన చేయండి అన్నాడు. పాలేరు ఏం చేయట్లేదంట. ఇప్పుడు ఆవిడ కోసం నేనేం చేయాలి? ఈవిడ పాలేతానం చేయించుకుంటాడట. నాకు ఎలాగంటే గుర్తొస్తుంది, మా సంఘంలో సేవలోకి వచ్చిన కొత్తలో ఒక ఆవిడ పెద్ద ఆవిడ ఉండేది. ఆ పెద్ద ఆవిడ అందే, అయ్యగారు ప్రార్థన చేయండి అంతే. అలాగే లేమ్మా ప్రార్థన చేస్తాను, విషయం చెప్పాను నేను. ప్రార్థన చేయండి అంది. మళ్ళా ప్రార్థన చేయండి అంటే చేస్తానమ్మా, ఏంట్రా అన్నాను. విషయం చెప్పాను. చర్చిలో ప్రార్థన చేసుకునే వాళ్ళు అందరూ ఒకళ్ళు వెళ్ళిపోతున్నారు, ఆవిడ అలాగే నిలబడింది. అందరూ వెళ్ళిపోయారు, ప్రార్థన చేయండి అంది. అలాగే అమ్మా ప్రార్థన చేస్తాను, విషయం ఏంటో చెప్పిన మిగతా వాళ్ళు ప్రార్థన చేద్దాం. ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలన్నాను. ఏముండి ప్రార్థన చేయాలి చెప్పండి? ఏముండి ప్రార్థన చేయాలి? ఉపవాసం ఉండి ఏం చేయాలి? నేను ప్రార్థన చేయాలి. అలాగే చేస్తాను, కానీ అసలు విషయం చెప్పమ్మా అంటాను నేను. ఈలోపు ఇద్దరు ప్రార్థన చేస్తాను వెళ్తున్నారు. మూడోది అంటే దర్శనం చూడాలంటో అందే. డ్యూటీలు వేసేయడమే కదా మీ యొక్క పని. మొట్టమొదటి ఏం చేయాలి? నేను ఉపవాసం ఉండాలి, తినకూడదు. రెండోది నేనేం చేయాలి ఇప్పుడు? అంతే కదా, ప్రార్థన చేయాలి, ఆ తర్వాత ఉపవాసం ఉండాలి. మూడోది ఏం చేయాలి చెప్పండి? దర్శనము. ఇక నాకు ఇంకేమీ, నా భార్య పిల్లలు, ఇక నాకు ఈ గొడవే వద్దు. ఆవిడ గొడవ మీదే నీ గొడవలో ఉండాలి. ఇప్పుడు ఏం చెయ్యాలి ముందు? ఇంతకే నేను అన్నాను, ఏంటి తల్లే చేస్తానులే, ఉపవాసం ఉంటానులే, అలవాటు చేసుకున్నాను కదా. ఈశాన్ గారి దగ్గర బైబిల్ ట్రైనింగ్ చేసినప్పుడు ఇవన్నీ అలవాటు అయినాయిలే అమ్మా, చేస్తానులే, పర్వాలేదులే, విషయం చెప్పు అన్నాను. అన్నీ మానేశానండి అయ్యగారు అంది. అన్నీ కూడా ఏం చేసింది? మానేశానండి అయ్యగారు అంది. మరి ఇంకేంటి అన్నాను. ఒక్కటే ఉందండి అంది, సిగ్గుపడిపోతా. ఆ ఒక్కటి మానలేకపోతుందంట. ఏంటి ఆ ఒక్కటే? మీకు అర్థమైపోయింది చాలామందికి. అన్నీ మానేసానండి అయ్యగారు, అది ఒక్కటే మానలేకపోతున్నానండి. మీరు మాత్రం ప్రార్థన చేయాలి, మీరు మాత్రం ఉపవాసం ఉండాలి, నా కోసం మీరు ఏం చేయాలి? దర్శనం చూడాలి. మరి ఆవిడ ఏం చేస్తే రింగులుగా గుప్పేస్తూ ఉంటుంది. నేను మాత్రం ఏం చేయాలి? ఆవిడో రింగులు తిప్పేస్తుంది, తిరగేసి బోర్లేసి. నేను మాత్రం ఏం చేయాలి? ఏమండి ఎంత చక్కని రిక్వెస్ట్, ప్రేయర్ రిక్వెస్ట్.
మళ్ళీ నేను ఏం చెయ్యాలి? ప్రార్థన చేసి కడుపు కాలు చేసుకోవాలి. ఆవిడ మాత్రం గుప్పేద్దే. నేను మాత్రం ఏం చేయాలి? కడుపు కాలు చేసుకోవాలి. నిద్ర లేకుండా దర్శనం కోసం కూడా నేనేం చేయాలి? చూడాలి. ఆ తర్వాత మళ్ళీ దర్శనం చూసి మళ్ళీ చెప్పాలి ఆవిడకి. నేను 2 వారాలు పోయాక 3 వారాలు పోయాక అడిగింది, అయ్యగారు దర్శనం వచ్చిందా అని. వచ్చిందమ్మా అన్నాను. ఏం చూపించాడండి దేవుడు అంది. పందిని చూపించాడు అన్నాను. దేని చూపించాడు? పంది. అంతే కదా. ఇక పంది బుద్ధి మారదో. నేను ఉపవాసాలు ఉంటే సుఖమేముంది, ఎవరేం చేస్తే సుఖమేముంది. అందుకనే గుడారము పాడైపోగా నీతిమంతులు ఏం చేయగలరు? కనుక ముందు మరోసారి చేయబడాలి. మా ప్రేయర్ రిక్వెస్ట్ చాలా పర్యాలు చాలా విచిత్రంగా మా బాధలు ఎవరితో చెప్పుకున్నా పాస్టర్ గారుగా మేము చెప్పుకున్న తీరదమ్మా. రకరకాల వెరైటీలు. పాలేరు మానిపోతే నేను ప్రార్థన చేయాలా? అసలు పాలేరు ఉండకూడదు కదా. వీటికి అవి ఉంటే మగ పాలేరు ఉండాలి కానీ ఆడపాలేరేటి ఏమండి? మళ్ళీ ఆవిడ కోసం నేనేం చేయాలట? ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి చూడండి. అంటే వీటిలన్నిటిని కూడా భరించుకుంటాం మేమేం చేయాలి చెప్పండి? ప్రియులారా, అడుగుతూ ఉంటే దేవుని సన్నిధిలో ఏది అడగాలో కూడా తెలియట్లేదు, ఎలా చెయ్యాలో కూడా ప్రార్థన చేయాలి. అందుకనే ప్రభువా నన్ను మీరు ఎలాగో ప్రార్థన చేయాలో అని ప్రార్థన నేర్పించడం మొదలుపెట్టాడు. జాగ్రత్తగా వినండి, ఆలోచన చేద్దాం. ఒక్కసారి దేవుడు ప్రత్యక్షమైతే నీవు నేను సంఘం ఏమి అడగాలో తెలుసా? ఏమి అడగాలో తెలుసా? అయ్యా నీ రాజ్యము మాకు కావాలి, నీ రాజ్యములో స్థానం కావాలని అడిగితే భూమి మీద అన్ని 100 రెట్లు దేవుడు నీకు ఇస్తాడు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చేద్దాం. మొదట ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతకడి, అప్పుడు ఇవన్నీ కూడా మీకు ఏవన్నీ భూమి మీద నువ్వేమి కావాలని కోరుకుంటున్నావో, భూమి మీద ఏమి లేవని అనుకుంటున్నావో అవన్నీ. బిడ్డలారా, క్రైస్తవుడు అంటే పేదోడు, క్రైస్తవుడు అంటే భోజనానికి లేనుడు, క్రైస్తవుడు అంటే బట్టకు లేనివాడు, క్రైస్తవుడు అంటే ఏదో ఆ పనికి మాలినవాడు అన్నట్టుగా అనొద్దు. ప్రపంచ దేశంలో అత్యధిక ధనికులు ఎవరు అని అంటే కనుక క్రైస్తవులే. గట్టిగా చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఐశ్వర్యము, ఘనత, సర్వ సంపదలు నా యందేమై ఉన్నాయి. మనం ఆరాధిస్తున్న దేవుని యందు సర్వ సంపదలు ఏమై ఉన్నాయి. మరి ఆయన బిడ్డలో మనం ఎందుకు పేదోళం అవుతాం? మనం పేదోళ్ళకి ఎందుకు ఉంచుతాడు? మా అబ్బాయి నేను పేదోడిగా ఉంచుతానా? చెప్పండి బిడ్డలారా. మా అబ్బాయిని పేదోడు కూడా వాళ్ళ అబ్బాయిని పేదోడుగా ఉంచడు. నిన్న మొన్న మా క్రాంతి బాబు చూపించాడు ఆ సెల్లో. తుక్కేరుకునే ఒక వ్యక్తి వాళ్ళ అబ్బాయి 10th క్లాస్ పాస్ అయ్యాడట. 2 ఐఫోన్లు కొనిచ్చాడట. ఒకటేమో 1,45,000, ఒకటేమో 70,000 ఎంతో. తుక్కేరుకునే అబ్బాయి అతను తన కొడుకు 10th పాస్ అయ్యాడని ఐఫోన్లు 2 కొనిచ్చాడట. చూడండి, అంటే అంత పేద స్థితిలో ఉన్నవాడు కూడా తన కొడుకుని ఎలా చూస్తాడో? నా కొడుకు ఉన్నతంగానే ఉండాలి, నా కొడుకు ఐఫోన్ వాడాలి, నా కొడుకు బండి మీద తిరగాలి, నా కొడుకు బిల్డింగ్లో ఉండాలని ఆలోచిస్తాడు తప్ప కిందకు ఉండాలి, నాకంటే దరిద్రంగా ఉండాలని ఏ తల్లిదండ్రులు కోరుకుంటారు? మరి శారీర సంబంధమైన తల్లిదండ్రులే కోరుకోలేనప్పుడు పరమందు ఉన్నటువంటి తండ్రి నిన్ను నన్ను పుట్టించిన దేవుడు నీకంటే నాకంటే ఆయన కంటే ఇంకా చిన్నగా ఉండాలని, కొద్దిగా ఉండాలని దేవుడు కోరుకుంటాడా? అలా కోరుకోవడానికి మన దేవుడు అన్యాయస్తుడు కాదు కదా. మన దేవుడు సర్వాంతర్యామి, సైన్యములకు అధిపతి దేవుడు కనుక మన దేవుడు ఆయన కంటే ఉన్నతంగానే మనల్ని ఉంచుతాడు. గట్టిగా చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చేద్దాం. అందుకనే సొలొమోను అడిగింది ఏమిటంటే జ్ఞానము, తెలివయ్యా. వీళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసు కదా, వీళ్ళు విస్తారమైన జనము కదా, వీళ్ళకి న్యాయం తీర్చాలంటే నాకు తెలివి కావాలి కదా, తెలివినియ్యాయా అని అంటే అప్పుడు దేవుడు తెలివిని, జ్ఞానమును కాకుండా ఐశ్వర్యము, ఘనతను కూడా దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తెలివితేటలతోటి యెరూషలేములో దేవుని మందిరాన్ని కట్టాడు. దేవునికి స్తోత్రం. 7 సంవత్సరాలు కట్టాడు. 7 సంవత్సరాలు సుత్తి దెబ్బ కానీ ఏ సౌండ్ యెరూషలేములో లేదు. మందిరము కట్టాడు అని అంటే కనుక ఈనాటికి కూడా అలాంటి మందిరము కట్టబడలేదు, కట్టబడబోదు కూడా, కట్టలేరు కూడా. అలాంటి మందిరాన్ని కట్టాడు. మీకు బాగా అర్థమవుతుంది అనుకుంటున్నాను నా మాటలు. అలాంటి మందిరాన్ని కట్టాడు. బబులోను రాజు వచ్చి దండెత్తితే ఎంత బంగారంతో కట్టాడు. ఒకసారి దండెత్తుకెళ్ళాడు కానీ
అక్కడ బంగారం జరగలేదు. రెండోసారి కూడా దండెత్తాడు, అయినా బంగారం జరగలేదు. మూడోసారి దండెత్తి అప్పుడు వరకు అన్నిసార్లు దోచుకుంటేనే కానీ ఆ బంగారం జరగలేదు. అంత బంగారముతో 7 సంవత్సరాలు కట్టాడు, సుత్తి దెబ్బలేదు. మనం చిన్న రేకు షెడ్ వేసామంటే చుట్టుపక్కల వాళ్ళకి నిద్ర ఉండదు కదా, అంత సౌండ్లు కదా. యెరూషలేము దేవాలయం కట్టాడు అన్నట్టు కనుక అసలు ఎక్కడ సుత్తి దెబ్బ కానీ సౌండ్ కానీ లేకుండా అంత జ్ఞానముగా కట్టినవాడు. దేవునికి స్తోత్రం. మందిరాన్ని కట్టాడు, రాజనగరులను కట్టాడు. ప్రియులారా, అన్నీ ఒక్కొక్కటి సమకూర్చుకుంటూ వచ్చాడు. ఇప్పుడు వచ్చేటి ఏంటంటే సైన్యమును సమకూర్చుకుంటూ, సైన్యమును స్థిరపరుస్తూ ఆయన ఒక పని చేశాడు. ఏమిటి అనంటే కనుక తన ప్రయాణము చేసే రథము కావాలని, తన ప్రయాణము చేయడానికి గుర్రాలు కావాలని, ఈ గుర్రమును రథమును ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు అనంటే కనుక ఐగుప్తులో నుంచి కొని తెప్పించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఐగుప్తులో నుండి గుర్రాలని రథాలను ఏం చేశాడు చెప్పండి? తెప్పించాడు. దానికి ఎంత ఇచ్చాడు అనేది మనం ఆల్రెడీ చదువుకున్నాం. దేవుని జనాంగమా, ఇచ్చి కొని తెచ్చి సంపాదించి ఎక్కడ పెట్టుకున్నాడు అన్నట్టు కనుక తన రాజనగరంలో పెట్టుకున్నాడు. ఇప్పుడు నేను కాస్తంత వాక్యంలోకి వెళ్తూ మీతో నేను మాట్లాడుతూ ఉంటాను. ఇప్పుడు రథం ఎందుకు, గుర్రాలు ఎందుకు? ఇప్పుడు రథం ఎందుకు, గుర్రాలు ఎందుకు? ఏమండి, ప్రయాణం చేయడానికేనా? ఎస్. ఇప్పుడు రథం ప్రయాణం చేయాలంటే ఏముండాలి? గుర్రాలు ఉండాలి, రథం ఉండాలి. ఈ గుర్రాలు రథాలు ఉంటే గనుక దాని మీద ఎవరు ఉండాలి? ఆ ప్రయాణం చేయాలంటే రాజు అయిన సొలొమోను ఆ రథములో కూర్చుంటేనే కానీ రథము వెళ్ళదు. అర్థమవుతుందండి? ప్రత్యేకంగా ఆ రథం ఉండాలి. ఆ రథములో సొలొమోను ఆసీనుడై ఉన్నప్పుడే రథము కొరకు ఆ సొలొమోను ఏర్పాటు చేసిన రథములో ఆ రాజ్యం ఎలాగుందో ఒక్కసారి క్యాంపెయిన్ చేస్తాడు. ఇప్పుడు క్యాంపెయిన్ చేయడానికి బస్సులు, క్యాంపెయిన్ చేయడానికి వారాహీలు, క్యాంపెయిన్ చేయడానికి ఏయో వాడుతున్నారు కదా. కొంతమంది హెలికాప్టర్లు వాడితే కొంతమంది ఏయో వాడుతున్నారు. ప్రియులారా, ఒక ప్రత్యేకత. ఆ వాహనం వస్తుంది అని అంటే కనుక పలానా వ్యక్తి వస్తున్నాడు, పలానా వాహనం వస్తుంది అని అంటే చంద్రబాబు వచ్చాడు, పలానా వాహనం వచ్చాడంటే జగన్ వచ్చాడు, లేక వారాహి వచ్చిందంటే ఎవడొచ్చాడని. ఆ వాహనం ఎవరిది? ఆ వాహనం మీద ఆయన వచ్చేటప్పటికి అన్ని సమకూర్చబడతాయి. ఆ యొక్క వాహనం మీద వచ్చే ముందుగానే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అక్కడ జన సమీకరణ కూడా జరిగిపోతుంది. ఇప్పుడు బాగా వినండి. ఆ ఉదాహరణకి మీకు అర్థపడో చెప్తున్నాను. జగన్దో లేకపోతే చంద్రబాబుదో లేకపోతే పవన్దో మనకు అర్థపడడానికి చెప్తాను. వారాహి వాహనం ఉందనుకో, అది కదలాలంటే పవన్ వెళ్ళి ఏం చేయాలి? దాంట్లో కూర్చుంటేనే ఆ వాహనం ఏమవుద్ది? ప్రియులారా, అర్థమవుతుందా? ఎస్. ఇప్పుడు బాగా విందాం. ఇప్పుడు ఐగుప్తులో నుంచి గుర్రాలను రథాలను తీసుకొచ్చాడు. దాంట్లో సొలొమోను ఏం చేయాలని? ప్రయాణము చేయాలని, క్యాంపెయిన్ చేయాలని, తన రాజ్యం ఎలాగుందో తిరగాలని. ప్రియులారా, బాగా గమనించండి. ఎందుకు ఐగుప్తులో నుంచి తేబడ్డాయి అని అంటే అప్పుడున్నటువంటి ఆ యొక్క గుర్రాలకి చాలా శ్రేష్టత. ఐగుప్తు గుర్రాలకి మించిన గుర్రాలు ఎక్కడా కూడా లేవు. ఆ గుర్రాల్లో ఉన్న శ్రేష్టత మరి ఏ గుర్రాలకు ఉండదు. నేటికి కూడా ఐగుప్తు గుర్రాలకి అదే ప్రాముఖ్యత. ప్రియులారా, కొన్ని గ్రామాల్లో కొన్ని ఊర్లో ఒక ప్రత్యేకత ఉంటుంది. మరి ఈ ఊర్లో ప్రత్యేకత ఏంటో నాకు తెలియదు, కానీ ఈ ఊరికి ఒక ప్రత్యేకత ఏదో ఉంటుంది. ఏంట్రా ఈ ఊర్లో ప్రత్యేకత ఏంటండి? స్పెషల్ వాటర్ బాటిల్ పంపింగ్ బాగా జరుగుతుందా? ఓకే. ఓహో, అది స్పెషల్. అంటే వాటర్ బాగా స్పెషల్ ఇక్కడ కదా. మా ఊరికి వచ్చేటప్పటికి ఏంటి స్పెషల్ అని అంటే వంకాయ. బాబో, ఇది బ్యాచ్ రై నానా, బ్యాచ్ అదో ఋషివర్గుల బ్యాచే రైట్. ఓకే, మొత్తం మీద మా బజ్జీలు బాబుగాడు మీకు కూడా టచ్ అయ్యాడు అయితే. ఓకే, రైట్. నిజమే, వంకాయల బజ్జీ. ఓవరాల్గా చెప్తే ఎడ్యుకేషన్ హబ్ అని చెప్పొచ్చు. శశి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఒక పల్లెటూరులో చుట్టుపక్కల ఊర్లో అందరికంటే ఉన్నతమైన విద్య ఒక ప్రత్యేకత ఒక్కొక్క చోట. అలాగే ఐగుప్తు గుర్రాలకి ప్రత్యేకత. చూడండి, దుబాయ్ ఉందనుకో, ప్రపంచ దేశానికి ముఖ్య కేంద్రంగా ఉంటుంది వ్యాపారానికి. మన బొంబాయి ఉందనుకోండి, మన భారతదేశానికి ముఖ్య వ్యాపార కేంద్రం అది. అలాగే చూస్తే కనుక ఢిల్లీ ఉందనుకో, మనకి రాజధాని ఒక ప్రత్యేకత. అలాగే అప్పుడు ఐగుప్తులో ప్రియులారా
గుర్రాల ప్రాముఖ్యత. ఐగుప్తి అని అంటే చూడండి, మచిలీపట్నం ఎవరికైనా తెలుసా? దేనికి ప్రాముఖ్యత చెప్పాలి? వాడల రేవుకి. ఇంకోటి ఉందండి, ఇంకోటి ఉంది. వాడల రేవుకి చాలా ప్రాముఖ్యత. ఇంకోటి కూడా ఉంది అక్కడ, 1 గ్రామ్ గోల్డ్. ఇక్కడ అమ్ముకుని వచ్చేదంతా కూడా అక్కడ మచిలీపట్నం నుంచి పట్టుకొచ్చి అమ్ముతూ ఉంటారు. 1 గ్రామ్ గోల్డ్ కూడా చాలా ప్రాముఖ్యత. వ్యాపారం చేసే వాళ్ళందరూ అక్కడి నుంచి పట్టుకొచ్చి ఇక్కడ చేస్తూ ఉన్నారు. సరే, ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఐగుప్తులో ఉన్న ప్రత్యేకత అంటే గుర్రములకు బాగా ప్రత్యేకింపబడింది. అందుకనే సొలొమోను అప్పుడే ఐగుప్తులో నుంచి ఏం తెప్పించుకున్నాడు చెప్పండి? గుర్రాలు తెప్పించుకున్నాడు. ఇప్పుడు మీకు కాస్తంత ముందుకు వెళ్తాను, చాలా జాగ్రత్తగా ఉండండి. గుర్రము, రథము. చెప్పండి, గుర్రము, రథము. రథము కదలాలంటే గుర్రాలు ఉండాలి. గుర్రము రథము కదలాలంటే ఆ రథములో ఎవరు ఉండాలి? రాజు ఉండాలి. దేవునికి స్తోత్రం. రాజు సొలొమోను, రథము, గుర్రములు. ఏమండి, ఈ రథము నడపడానికి సారథి ఒకళ్ళు ఉండాలి, రథసారథి. అవునా? అంతే కదండి, రథసారథి ఉండాలి. ఓకే, దేవునికి స్తోత్రం. బాగా మీరు వింటాం. ఇప్పుడు గుర్రము, రథాలు కెపాసిటీని బట్టి, రథము యొక్క కెపాసిటీని బట్టి గుర్రాలని ఏర్పాటు చేస్తారు. ఓ మాదిరి చిన్న రథం అనుకోండి, ఒక 6 గుర్రాలు పెడతారు. ఇంకా కాస్త పెద్ద రథం అనుకోండి, 12 గుర్రాలు పెడతారు. ఇంకా ఒక పెద్ద రథం అనుకోండి, 24 గుర్రాలు పెడతారు. అంటే ఇంకా అలా పెరుగుతూ ఉంటుంది. అంటే రథము కెపాసిటీని బట్టి ఏం పెరుగుతుంది చెప్పండి? గుర్రాలు పెరుగుతాయి. మీకు బాగా అర్థమవుతుంది కదా? ఇప్పుడు ఆల్రెడీ గుర్రాలు రథాలు లాగే పరిస్థితిలో. ప్రియులారా, రథాలు ఎవరు లాగుతున్నారు తెలుసు? ఇప్పుడు తెలుసండి, రథాలు మనకేమి ఇక్కడ లేదు, మన చుట్టుపక్కల ఇక్కడ ఎక్కడ లేదనుకుంటాం. దువ్వలో ఉంది, ఇంకెక్కడ ఉందో రథము, ఒడ్డూరులో ఉన్నట్టు ఉంది రథము. తెలుసా మీకు ఏమన్నా రథం అంటే? అయితే గొడవ లేదమ్మో. రైట్, ఇవన్నీ ఎక్కడండి? భూమి మీదేనా అన్నట్టు చూస్తుంటే నాకు కంగారు వచ్చింది. రైట్, రథాలన్నీ ఇప్పుడు ఎవరు లాగుతున్నారు తెలుసా? సంవత్సరానికి ఒకసారి పండుగ వచ్చినప్పుడు మనుషే తాళ్ళు కట్టుకుని మనుషులు ఏం చేస్తున్నారు చెప్పండి? తాళ్ళు ఆగుతుంటే ఆ రథాన్ని ఊరంతా తిప్పి మళ్ళీ తీసుకెళ్ళి ఎక్కడ పెడుతున్నారు అంటే ఇంచుమించుగా 200-300 మంది ఉంటేనే కానీ ఆ రథము కదలదు. ఇప్పుడు మనుషులు లాగుతున్నారు తాళ్ళట్టి, ఎందుకంటే గుర్రాలు లేవు కనుక. గుర్రాలున్నా లాగించే పరిస్థితి లేదు కనుక. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు జాగ్రత్తగా వాక్యంలోనికి వెళదాం. సంఘము అంటే సంఘములో ఉన్న పరిస్థితులు ఏ రీతిగా మార్చబడుతున్నాయి, సంఘం ఏ రీతిగా ఉండాలి, సంఘములో ఉన్న పరిస్థితులు ఏ రీతిగా మార్చబడాలి అని అంటే కనుక వాక్యాన్ని చాలా జాగ్రత్తగా గమనిస్తే ఉంటుంది. సంఘం అనగా నీవు నేను కలిసి వెళుతున్న పరిచర్య. దేవునికి స్తోత్రం. రథము అని అంటే ప్రియులారా, నీవు నేను కలిసి చేస్తున్న పరిచర్య. అయితే గుర్రాలు ఎవరనంటే నీవు నేనే. దేవునికి స్తోత్రం. గుర్రాలు ఎవరో చెప్పండి ఇప్పుడు? చెప్పండి ఇప్పుడు రథాలను ఎవరు లాగుతున్నారన్నాను? మనుషులు లాగుతున్నారు. ఇంకా చెప్పాలి అని అంటే బిడ్డలారా, ఎండిని ఎముకలతో అంటాడు, ఇవి మహా గొప్ప సైన్యం అయిపోయి అంటాడు. మహా గొప్ప సైన్యం. ఆ రథము లాగాలంటే గుర్రాలు ఉండాలి. ఆ గుర్రాలు ఎవరనంటే నీవు నేనే. దేవుని రథం అనబడుతున్న ఈ పరిచర్యలో, ఆ పరిచర్య ముందుకు వెళ్ళాలంటే గుర్రాలు ఏం చేయాలి చెప్పండి? లాగాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు గుర్రాలు రెడీగా ఉన్నాయి, రథము రెడీగా ఉంది. దీంట్లో ఎవరు ఉండాలి ఇప్పుడు? సొలొమోను అనగా మన రక్షకుడైన యేసు. గట్టిగా చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెబుతాం. ఇప్పుడు బాగా విందాం. గుర్రాలు ఉన్నాయి, రథం అనబడుతున్న పరిచర్య ఉంది, సంఘం ఉంది. ప్రియులారా, రథసారథి సేవకుడు ఉన్నాడు. రథసారథి అంటే ఎవరు చెప్పండి? నడిపించేవాడు. రథసారథి అంటే సేవకుడు, ప్రియులారా నడిపించేవాడు. బాగా వినండి. ఇప్పుడు ఒక్కసారి ఇప్పుడు రథము కదలాలనంటే ముందు ఆ రథములోనికి గుర్రాలు సిద్ధపడి ఉండాలి. ఆ రథములో గుర్రము సిద్ధపడితే అప్పుడు రాజు అయినటువంటి ప్రభు వస్తే ఈ పరిచర్య ఏమవుతుంది? ముందుకు వెళతారు. ఒకవేళ కనుక గుర్రాలు సరిగా లేకపోతే రథం ముందుకు వెళ్తుందా అంటే ఇప్పుడు దీని అంతటికి ముఖ్యమైనది ఏంటి చెప్పండి? చెప్పాలి. రథం ఉంది, రాజు ఉన్నాడు. ఇప్పుడు రథము కదలాలంటే ఏం ముఖ్యం? ఇప్పుడు చెప్పాలి. ఏం ముఖ్యం? ఇప్పుడు గుర్రాలకి ఏం కావాలి? గుర్రాలు ఎలా ఉంటే ముందుకు వెళ్తాయి, ఎలా ముందుకు కొనసాగుతాయి, ఇది ఇప్పుడు నేర్చుకోవాలి. గుర్రము అనగా సంఘము. చెప్పండి ఇప్పుడు ఎవరు?
ఇప్పుడు సంఘం అనబడుతున్నా నీవు నేను ఎలా ఉండాలి, ఎలాగుంటే యేసు ప్రభు ఆశీనుడై మన పరిచర్యను ముందుకులోగానే తీసుకెళ్తాడు. అందుకనే మీరు సర్వ సృష్టికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను మీరు ఏం చేయాలి, ప్రకటించండి అన్నాడు. ప్రయాణం అవ్వాలి అని అంటే గుర్రాలు ఎలా ఉండాలి చెప్పండి, చక్కగా ఉండాలి. ఇప్పుడు జాగ్రత్తగా ఉందాం. ఇప్పుడు ప్రియులారా 12 అయినా 6 అయినా 24 అయినా 84 అయినా 94 అయినా ఎన్ని గుర్రాలైనా గుర్రాలన్నిటికీ ఏముండాలి ఒక్కొక్క క్వాలిటీని చెప్తాం. అది నేర్చుకుంటూ సంఘములు అవి కలిగి ఉందాం. అప్పుడు ప్రభువు మన మధ్యలో ఆసీనుడై ఉండి మనల్ని ముందుకు నడిపిస్తాడు. మన పరిచర్యను నడిపెళ్ళ కోటకే కాదు కానీ అనేక కోట్లకు తీసుకెళ్తాడు. గట్టిగా చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెబుతాం. ఇక్కడ ఈ కోట ఇక్కడతోటే పరిమితం కాదు. అనేక పట్టణాలకు, అనేక గ్రామాలకు, అనేక సంఘాలకు ఈ పరిచర్య వెళ్ళాలంటే గుర్రాలు ఎలా ఉండాలి, నడిపించేది ఎవరు చెప్పండి? గుర్రం అంటే ఎవరని చెప్పాను? సంఘం అంటే ఎవరు? మనమే కదా. ఎస్, సంఘం అంటే ఎవరు చెప్పండి? మనమే. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏముండాలి? మొట్టమొదట 12 అవని 24 అవని ఎన్నైనా అనుకోండి. ఇప్పుడు గుర్రాలన్నిటికీ కలిపి ఏముండాలి? మొట్టమొదట గుర్రాలు ఒకేసారి ముందుకు వెళ్ళాలంటే, రథం కదలాలంటే గుర్రాలన్నిటికీ ఏముండాలి? మొట్టమొదటిగా నేను చెప్తాను, ఏం కనిపించవద్దు, ఒకటి చెప్తాను. ఐక్యత ఉండాలి. చెప్పాలి. ఏముండాలి చెప్పండి? గుర్రాల మధ్యలో ఏముండాలి చెప్పండి? ఇప్పుడు ఈనాడు సంఘాల మధ్యలో ఏముండట్లేదు, లేదు. చాలా భయంకరం. అందరూ ఒకే సంఘానికి వెళ్తాం, అందరూ ఒకే పాస్టర్ గారు వాక్యం వింటాం, అందరూ ఒకే పాస్టర్ గారు చెప్పిందే చేసినట్టు ఉంటాం. కానీ ఒకళ్ళంటే ఒకళ్ళకి పడదు, ఒకళ్ళంటే ఒకళ్ళకి నచ్చదు. ఏమి లేదో తెలుసా? ఒకళ్ళేమో పాటలు పాడదామంటే ఒకళ్ళు వద్దో వాక్యం వెళ్దాం అంటారు, ఒకళ్ళేమో అలాగంటే ఎలాగంటే అలాగా. ఐక్యత లేదు. ఈనాడు సంఘము అనబడుతున్నటువంటి రథము ముందుకు వెళ్ళాలి అంటే గుర్రాల మధ్యలో, అంటే సంఘము మధ్యలో ఏముండాలో తెలుసా? ఐక్యత ఉండాలి. నబీన్ వారి గట్టిగా చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెబుదాం. బిడ్డలారా, ఈరోజు సూటిగా మాట్లాడుతున్నాడు. సంఘమా, మీలో ఐక్యత ఉందా? అయ్యగారు ఎదురుగుండా వందనాలంటే మేమందరం ఒకటేనండి అని చెప్పి ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకరంటే ఒకరు పడన పరిస్థితి. ఏమండోయ్, దేని గొడవ ఎత్తిన దాని గొడవ నాకు దగ్గర ఎత్తకండి అంటున్నారా? ఏ గొడవ పరిస్థితులు వచ్చినా నా గొడవలోకి ఆ గొడవ దాని గొడవ చెప్పకండి అంటున్నారా? చాలా పర్యాయాలు మన మధ్యలో ఏమి లేదో తెలుసా? ఐక్యత లేదు. ఐగుప్తులో తేబడినటువంటి గుర్రాలకు, ఐగుప్తులో నుంచి తేబడిన గుర్రాలకు ఏముందో తెలుసా? ఐక్యత ఉంది కనుక ఒకే రీతిగా ప్రయాణం చేస్తున్నాయి కనుక రథము కదులుతుంది. గట్టిగా చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెల్లుదాం. వాటిలో ఐక్యత లేకపోతే ఒక గుర్రం వెనక్కేస్తే ఒక గుర్రం ముందుకు వెళితే రథం కదులుతుందా? క్రీస్తు సువార్త అనే రథము, యేసు ప్రభువుని మనము కలిగిన వారముగా మన రథము వెళ్ళాలనంటే గుర్రాల మధ్యలో ఏముండాలి? అందుకని అన్నాడు 133వ కీర్తనలో, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది ఎక్కడ? అహరోను తల మీద పోయబడి గడ్డము మీదుగా అంచుల దిగజారినా ఎక్కడి వరకును? ఏమండి, మీకు ఒక మాట చెప్తాను. పేతురింట్లో యేసుప్రభు ఉన్నప్పుడు ఒక ఆమె అత్తరుబుడ్డు పట్టుకెళ్ళి కడిగిందా? ఆ ఇల్లు అంతా ఏ వాసనలో వచ్చింది? ఏమండి, ఇప్పుడు ఇంతకీ పరిమళ తైలం అంటే ఏంటి? పరిమళ తైలం అంటే ఏంటి? అయ్యో, పెర్ఫ్యూమ్. పరిమళ తైలం అంటే ఏంటి చెప్పండి? బయటికి వెళ్ళేటప్పుడు ఇక్కడ కొడతాం కదా, అదే మన కంపును రాకుండా ఇతరులకు ఇంపుగా చూపించేదే. ప్రియులరా, ఈ పెర్ఫ్యూమ్ అనేది ప్రియులరా ఒక్క కాస్తంత యేసు పాదాలు కడిగితేనే ఇల్లంతా వాసన అంటే పైనుంచి కిందకి పోయబడుతుందనంటే ఇంకెంత వాసన చెడు, ఊరంతా వాసనే. దేవునికి స్తోత్రం. ఏమంత వాసన అవుతుంది చెప్పండి? ఊరంతా వాసన. అంటే నీ యొక్క సాక్ష్యము, సహోదరుల ఐక్యత కలిగి ఉంటే ఆ సంఘం యొక్క ప్రశంస, ఆ సంఘం యొక్క కీర్తి చుట్టుపక్కల గ్రామాలకి చేరుతుంది. గట్టిగా చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చేద్దాం. అందుకే సంఘానికి ఏముండాలి చెప్పండి? చెప్పాలి. సంఘానికి ఏముండాలి చెప్పండి?
ఇప్పుడు గుర్రాల మధ్యలో ఏముంది చెప్పండి? ఐగుప్తులో నుంచి తేబడిన గుర్రాలకు ఏముంది? ఏమండి ఒక మాట చెప్పనా? ఐగుప్తి అనగా లోకము, ఐగుప్తి అనగా పాపము, ఐగుప్తిలో నుంచి తేబడినవే ఈ గుర్రాలు. మనం కూడా పాపశాప లోకం అనబడుతున్నటువంటి పాపంలో నుంచి క్రీస్తు రక్తంలో కొడగబడిన మనము. బాగా మీరు వినాలి, ఆ ఐగుప్తిలో ఉన్న గుర్రాలకి ఐక్యత ఉంది, కానీ యేసు రక్తంలో కడగబడిన సంఘానికి మాత్రం ఏమీ లేదు. ఇప్పుడు ఐక్యత. ఇదే బాధ, ఇదే వేదన, ఇదే కలవరం. ఈనాటికి కూడా దేవుని యొక్క కలవరం ఏమిటంటే కనుక ఇదే ప్రాముఖ్యమైన బిడ్డలారా. అందుకనే సంఘాల్లో ఏముండాలంటే ఐక్యత ఉండాలి. చెప్పాలి ఏముండాలి చెప్పండి? అవునండి, సహోదరులు ఏం కలిగి ఉండాలి? బంగారం కలిగి ఉండాలని కాదు, ఆస్తులు కలిగి ఉండాలని కాదు, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట. ఏమంటే అక్కడ ఎలాగైనా ఎంత బాగుంటుందో చెప్పండి, ఎంత సంతోషంగా ఉంటుంది. అపోస్తలుల పరిచర్య కాలంలో అందరూ తమ తర ఆస్తులను అమ్మేసి ఏం చేశారు అని అంటే దేవుని బిడ్డలారా, అపోస్తలుల పాదాల దగ్గరికి పెట్టారు. వారందరూ కలిసే తిన్నారు, కలిసే భోంచేశారు. వారిలో ఎలాంటి భేదాలు లేని పరిస్థితి అయింది. ఈరోజు అలాంటి అనుభవంలోనికి రావాలి. మీ ఆస్తులమ్మి కాదు కానీ బిడ్డలారా, మనస్సును కలుపుకొని దేవునికి స్తోత్రం. మొట్టమొదట ఏముండాలి చెప్పండి? సంఘంలో ఏముండాలి? రెండవది ప్రియులారా, ఈ గుర్రాలు ప్రయాణం చేయాలంటే ఆ గుర్రము యొక్క చూపు ఎలాగుండాలి చెప్పండి? ఎవరు చెప్పారు సూటిగా ఉండాలని? దేవుడు మిమ్మల్ని దీవించును కాక. ఎలాగుండాలి చెప్పండి? ఒకవేళ స్ట్రైట్గా లేకుండా వంకరగా ఉంటే చెప్పండి. అందుకనే కదా ఏం కడతారు గుర్రాలకి? కళ్ళు కడతారు, గంతలు కడతారు కదా. అటు ఇటు కూడా వెళ్ళిపోకుండా ఎలా ఉండాలని చెప్పండి? ఎలా ఉండాలి చెప్పండి? అంటే మన సంఘం యొక్క చూపు సూటిగా ఉండాలి తప్ప అటు ఇటు వంకర చూపులు, వార చూపులు, అలాంటి చూపులు ఉండడానికి సంఘానికి వీలు లేనే లేదు. సంఘానికి ఒకటే చూపు. అందుకనే సామెతకారుడు అంటాడు, ఓ చక్కని మాట, 4వ అధ్యాయము 25వ వచనంలో, నీ కన్నులు అటు ఇటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను. నీ కనురెప్పలు ఎలా చూడాలి? ఏమంటే వంకరగా కాదు, సూటిగా చూడాలి. ఎలా చూడాలి చెప్పండి? అప్పుడప్పుడు పెళ్ళిళ్ళు చేసేటప్పుడు అంటాము, రే బాబు ప్రమాణం చేస్తున్నావు, సూటిగా చూసి ప్రమాణం చెయ్యి అని అన్నా. ఎలాగా? ఎందుకు సూటిగా చూడాలా? ఇంక వంకర చూపు చూడడానికి వీలు లేదు. కష్టపడ్డావు, రక్షింపబడ్డావు, సంఘములో చేర్చబడ్డావు, నీకు వంకర చూపులు ఉండకూడదు, వంకర ఆలోచనలు ఉండకూడదు. నీ చూపు సూటిగానే ఉండాలి. అందుకే ప్రభు అన్నాడు, భూతిగత్త నివాసులారా నా వైపు చూచి మీరేం పొందుకోండి అంటే చూపు ఎలా ఉండాలి చెప్పండి? సూటిగా. ఎలా ఉండాలి చెప్పండి? సూటిగా ఉండాలి. మీకు చెప్పనా, అటు ఇటు చూస్తే ఎంత ప్రమాదమో, మామూలు భయంకరం కదా. అటు ఇటు చూచి ఎవరో లేకపోతే చూసి మోసగారు గుద్దుగుద్దాడు. ఎవరిని? ఐగుప్తి దెబ్బతోటి చచ్చాడు. చచ్చినట్టు మళ్ళీ ఏం చేయవలసి వచ్చింది? మళ్ళీ కప్పెట్టాడు. కప్పెడితే కప్పడిపోద్దా అనుకున్నాడు, కానీ కప్పడిపోయిందా? అటు ఇటు చూస్తే ప్రమాదం. అదే సంఘమా, క్రీస్తు వైపుగా చూడాలి. నీ చూపు సూటిగా ఉండాలి తప్ప వంకర చూపులు ఉండడానికి లేదు. సంఘంలోనే ఉంటాం, అప్పుడప్పుడు ఆ పక్క ఆట చూస్తూ ఉంటాం, సంఘంలోనే ఉన్నట్టుంటాం. మేము ఫలానా సంఘం అంటాం, చూపులు మాత్రం ఇటు వెళ్తూ ఉంటాయి. వాళ్ళు అంత బెటర్ అండే, ప్రతిరోజు భోజనాలు ఎట్టేసుకుంటారు. మా పాటగారు ఎప్పుడోగా నెట్టడం. చూపు ఎలాగెళ్ళిపోయింది? ఏమంటే వాళ్ళు అస్సలు కానుకలు అడగరండే అంటే నీ చూపు ఏమైపోయింది? మారిపోయింది. జాగ్రత్త సంఘమా, నీ చూపు సరిగా ఉండాలి. అటు ఇటు వెళ్ళిందా? ఏమండి అటు ఇటు ఒకవేళ పెళ్ళి వేస్తున్నాం, పెళ్లి కూతురు పెళ్లి కుమార్తెని ఇక్కడ కూర్చోబెట్టాం, పెళ్లి కుమార్తెని ఇక్కడ తల ఉంచుకుని ఉంటుంది పద్ధతి, అంతే కదా? చెప్పండి బిడ్డలారా, ఒకవేళ తల ఎట్టి ఇలాగ అలా చూస్తుంది అనుకోండి, అసలు పెళ్లి కొడుకు మనశాంతి ఉంటుందా? ఆ పెళ్లి చేసే తల్లిదండ్రులు ఇదేంట్రా బాబా, అసలు పెళ్ళి అవ్వకుండా నీది ఐసుకులు చూస్తుంది, ఇది మంచిది కాదే, మనకు కంగారు వస్తుందా లేదా? అంటే ఎలా ఉండాలి చూపు చెప్పండి? ఎలా ఉండాలి చూపు? సూటిగా ఉండాలి. నీ సేవకుడు దేవుణ్ణి చూస్తున్నాడు, నీ చూపు కూడా నీ సేవకుడు వైపు ఉండాలి. మనంతా అలా ఉండదు. కాసేపు యూట్యూబ్, కాసేపు టీవీలో పాటగారు, యూట్యూబ్ సెల్లో పాటగారు, మామూలుగా పాటగారు. ఇదా నీ చూపు? చూపు సూటిగా ఉండాలి. వంకర చూపు ఉండడానికి వీలు
లేదు. అందుకనే అంటాడు సూటిగా. చూడండి, ఒక మాట చెప్తాను, సూటిగా చూడకుండా అటు ఇటు చూస్తే నరహత్య చేసినోడే అయిపోయాడు మోసే కదా. ఇంకో మాట చెప్తానే, గాలిని చూచి అన్నాడు. ఎవరైనా? పేతురు గారు. ఏం చూశాడంట? ఎవరిని చూసి నడక ప్రారంభించాడు? ఏమండి, ఎవరిని చూసి నడక ప్రారంభించాడు? అల్లలపైనే నచ్చిన నాదు యేసయ్యా, కలిపిలిని నా కలవరములను కలగజేసిన కలుసారుడా, ఆదుకోవయ్యా. చిన్న జీవిత భావనాది నిన్ను గురిగా ప్రయాణమైనది. చిన్న జీవిత నిన్ను గురిగా ఎన్నో శోధన నిండు భయములు కన్న తండ్రి కానరావా. చప్పలతో ఆదుకోవయ్యా, ఆదుకోవయ్యా యేసయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీటి మీద ఎవరు చూసి నడిచాడు? మరి యేసయ్య చూసినప్పుడు మరలా సైడ్ చూసి చూడొచ్చా? అసలు నువ్వు రక్షింపబడినప్పుడు ఎవరు చూసి? ఏ దేవుడిని నీకు చూపించింది ఎవరో? నీ సేవకుని చూస్తున్నావా, వారు చూపులు చూస్తున్నావా? చూపు మారితేనే రూటు మారిపోతుంది, రూటు మారితేనే ప్రమాదం. ఏమండి, చూపు మారింది కదా, జ్ఞానులు చూపు మారింది, రూటు మారింది. రూటు మారతంతో వచ్చిన ప్రమాదం ఏంటో తెలుసా? 2 సంవత్సరాలు పిల్లలందరికీ చావు వచ్చింది. నీ చూపు మారితే వచ్చే ప్రమాదం అదే. ఇదిగో పేతురు కూడా చూపు మారింది, మునిగిపోయాడు. మరలా ప్రభువు రక్షించే వరకు కూడా తన జీవితంలో అయోమయమైన గందరగోళమైన పరిస్థితి వచ్చింది. కనుక చూపు ఒకటే చూపు ఉండాలి, అది యేసు వైపు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరి వైపు చూడాలి తల్లి? ఎవరి వైపు చూడాలి? అటు ఇటు చూడడానికి వీలు. అప్పుడప్పుడు తాళ్ళంక చూడొచ్చా? అప్పుడప్పుడు విభూతిలోకి చూడొచ్చా? అప్పుడప్పుడు కరకాలలో చూడొచ్చా? చూసావంటే, చూస్తున్నావంటే జాగ్రత్త. నీ చూపు సూటిగానే ఉండాలి. శ్రమ కలిగిన, నష్టం కలిగిన, ఇబ్బంది కలిగిన. 3వ విషయం ప్రియులారా, ఒకే మాట ఉండాలి. గుర్రాలన్నింటికి ఏ మాట ఉండాలి చెప్పండి? ఇప్పుడు రథసారథి దగ్గర రథసారథి లాగుతున్నప్పుడు గుర్రాలన్నీ ఒకే మాట మీద ఉంటాయో ఉండవా? లేకపోతే ప్రయాణం ముందుకెళ్తుందా? చెప్పండి, ఏ మాట ఉండాలి చెప్పండి? చెప్పాలి. మన అందరికి ఏ మాట ఉండాలి? ప్రియులారా, మనం అందరం కలిసి ఎన్నో చెప్తాం, నీ మాట చాలయ్యా అని పాడతాం. కానీ మనం మాత్రం ఒకే మాట మీద మాత్రం ఉండం. పాడతాం మాత్రం ఎలా పాడతాం? నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా అంటాం. మనం మాత్రం ఒకే మాట మీద ఉండం. ఇప్పుడు అంటున్న మాట ఏంటంటే, గుర్రాల మధ్యలో ఒకటే మాట ఉంది కనుక సొలొమోను ఆ రథముల మీద ప్రయాణం చేసి దేశ సంచారము సజావుగా చేసేవాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. క్రీస్తు సంఘం అనబడుతున్న నీవు నేను కూడా మన ప్రభువును, మన రక్షకుడును, రాజుల రాజు, ప్రభువుల ప్రభు అయిన ప్రభువు మన సంఘం అనే రథము మీద ఎక్కి ఆసీనుడై ప్రయాణము చేయాలి. సర్వలోకమునకు మన యొక్క పరిచర్య వెళ్ళాలి అనంటే కనుక ఈ గుర్రములు అనబడుతున్న సంఘమును ఒకే మాట మీద ఉండాలి. చెప్పాలి, ఏ మాట ఉండాలి చెప్పండి? రకరకాల మాటలండి, ఒక మాటలు ఉండట్లేదండి, ఒకే మాట మీద ఉండట్లేదు, రకరకాల మాటలు. ఇన్ని రకాల మాటలు చూద్దాం ఒకసారి. ఎలాంటి పరిస్థితి అని అంటే గనుక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుతాం.
సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాటలాడవలనని మీలో కక్షలు లేక ఏక మనసుతోను ఏక తాత్పర్యముతోను మీరు సన్నద్ధులై ఉండవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. సహోదరులారా, మీలో కలహములు కలవనియు మిమ్మల్ని గూర్చి క్లోయో ఇంటి వారు నాకు తెలియవచ్చును. మీలో ఒకడు నేను పౌలు వాడను, నేను ఒకడు అపోల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారే. క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడినా? పౌలు నామమున మీరు బాప్తిసం పొందితిరా? ఇవి చాలండి, ఇంకా అన్ని మనకు తెలిసి ఇంటికి వెళ్ళాక తరచు. కొరింథీ సంఘానికి రాస్తూ అపోస్తలుడైన పౌలు ఆ సంఘాన్ని గురించిన బాధ చింతతో ఈ లెటర్ రాస్తూ, ఈ పత్రిక రాస్తూ చెప్తున్నాడు, మీలో ఒకే మాట లేదు. మీలో ఏమున్నాయో తెలుసా? కలహములు ఉన్నాయి. చెప్పండి, మీలో ఏమున్నాయి? కలహములు ఉన్నాయి. అయ్యో, మీలో మీరు ఒకళ్ళంటే ఒకడికి పడట్లేదు. ఒకే మాట మీద మీరు లేరు. సంఘం అంతటికి ఒకే మాట ఉండాలి. రకరకాల మాటలు ఉండడానికి వీలు లేదు, రావడానికి వీలు లేదు, వినబడ్డానికి కూడా వీలు లేదు. ఒకే మాట. ఏ మాట అది? యేసయ్య మాట పరమునకు నడిపించే దేవునికి స్తోత్రం. ఏ మాట ఉండాలి చెప్పండి? ఎవరి మాట? యేసు మాట చేతనే కదా గుడ్డివాడు కూడా ఆయన మాట చెప్పును వెళ్ళి ఏం పొందుకున్నాడు? దృష్టిని పొందుకున్నాడు. అవును కదా? గుడ్డివాడైనా, చెమిటివాడైనా, లేకపోతే కుంటివాడైనా ఏ మాటను బట్టి. ఇప్పుడు సంఘం అంతటికి ఏ మాట ఉండాలి? అదే ఏ మాట? అది యేసయ్యా మాట. సంఘంలో రకరకాల మాటలు, రకరకాలైన పరిస్థితులు, రకరకాలైన పద్ధతులు, ప్రియులారా వారి జీవితంలో మ్యాచింగ్. బిడలారా, ఒక్కసారి ఆలోచన చేయండి. ఒకే మాట ఉండాలి. ఈనాడు ఆ మాట ఉండనివ్వట్లేదు సాతానుడు. ఒక మాట చెప్తాను మీకే ప్రియులారా, మన జీవితాల్లో సంఘాలో ఐక్యత ఉండదు, సంఘంలో ఒకే మాట ఉండదు, సంఘంలో ప్రియులారా ఒకే చూపు ఉండదు. మీకు ఒక మాట మీకు అందరికి అర్థమవడం చెప్తున్నాను. అప్పుడు వరకు కూడా రోడ్డు మీద రే రారా, నీ ఎంతేంటో చూస్తాను రా, రే నిన్ను లేపేస్తాను రా, నిన్ను అలా చేస్తాను రా, ఇలా చేస్తాను రా అని అప్పుడు వరకు అనుకుంటారా? అప్పుడు వరకు చూసుకుంటా అయ్యి బాబు రక్తాలు ఏర్లై పారేస్తాయి అనుకుంటావా? సాయంత్రం అయ్యేటప్పుడు చూడండి, ఇద్దరు కలిపి ముందేసేస్తారు. రారా బావా, అసలు నువ్వు లేకపోతే. వాళ్ళకున్న ఐక్యత ఎవరికి లేదు. అది అలాగ అందండి. నా ఎంక ఎలా చూసింది అనుకుంటారు? నేను వచ్చి అలా కూర్చున్నాడు, అలా చూసిందండి. ఇక దాని ఎంక కానీ అది వచ్చిందంటే నేను రాను మందిరానికి. ఇది నీ పద్ధతి. నువ్వు ఏ రక్తంలో కడగబట్టావు? క్రీస్తు రక్తంలో కడగబట్టావు. ఒకసారి దేవుని జనాంగమ్మా, ఒకసారి ఆలోచన చేయండి. ఒకే మాట ఉండాలి, ఒకటే పద్ధతి ఉండాలి. రకరకాలు ఉండడానికి వీల్లేదు. ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో చూస్తే, చక్కని మాటను చూస్తే కనుక, విలువ కలిగిన మాటను చూస్తే అంటున్నాడు, మీరందరూ ఒకే మాట మాట్లాడాలి. సంఘం అంతటికి ఏ మాట ఉండాలి చెప్పండి? రకరకాల మాటలు ఉండకూడదు. ఒకవేళ ఉంటే రకరకాల మాటలు ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి? చెప్పండి, ఎలా ఉంటుంది? సంఘం ముందుకెళ్తుందా? రథం ముందుకెళ్తుందా? గుర్రం ముందుకెళ్తుందా? చెప్పండి. గుర్రాల్లో రకరకాల మాటలు అంటే, ఒకళ్ళు ఎద్దామంటే ఒకళ్ళు అంటే ముందుకెళ్తుందా? అందుకనే ఒకే మాట. అదే ఎవరి మాట ఉండాలి చెప్పాలి? ఎవరి మాట అయి ఉండాలి? యేసయ్య మాట ఉండాలి. దేవునికి స్తోత్రం. మేము ఉపవాస కూటాలు మాకు ఆగస్టు ఫస్ట్ వీక్లో అయిపోతాయి. తర్వాత
సెప్టెంబర్ 3rd వీక్లోనేమో కోడవెళ్ళు అయిపోతాయి, అక్టోబర్ నెలలో మునిపిల్లో అవుతూ ఉంటాయి. ఇలా జరుగుతూ ఉంటాయి. ఎక్కడైనా కానీ ఏదైనా సరే ఒకటే మాట మీద ఉంటేనే అది సక్సెస్గా జరుగుతున్నాయి తప్ప లేకపోతే జరగదు. ఏదైనా ఏది తలపెట్టినా దేవుడు ఇచ్చిన మహాకృప ఏమిటంటే దేవుడు మంచి సంఘాన్ని దేవుడు నాకు ఇచ్చాడు, మంచి కుటుంబాలను దేవుడు ఇచ్చాడు, మాటకు లోబడే కుటుంబాలని దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఏ మాట సేవకుడిగా నేను ఏది చెప్తానో అది చేసుకుంటూ వెళ్ళిపోవడమే తప్ప ఇంకొక మాట మాట్లాడడానికి అవకాశం లేదు. అందుకనే ఎంత పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయగలిగినా, బ్రదర్ అనిల్ గారిని తీసుకురాగలిగినా, లేకపోతే రన్ ఫర్ జీసస్ అనే కార్యక్రమం పెట్టినా, ఏది పెట్టినా సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటే మా అందరిది ఒకటే మాట. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? అంటే సక్సెస్కి ఏమిటి కారణమై అంటే ఒకటే మాట. ఏ మాట చెప్పండి? ఒకటే మాట. ఒక మాట లేకపోతే ఇంట్లో కూడా నలుగురికి 4 మాటలు అయితే కనుక చుట్టుపక్కల వాళ్ళకి ఆ కుటుంబం ఎలా ఉంటుంది చెప్పండి? చాలా చాలా అసహ్యంగా ఉంటుంది, చాలా అసహ్యంగా ఉంటుంది. అందుకనే ఒకే మాట ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, 4వ విషయాన్ని కూడా చూద్దాం. ప్రియులారా, 4వ విషయం, ఈ గుర్రాలు వెళ్ళడానికి ఎన్ని మార్గాలు ఉండాలి చెప్పండి? ఎన్ని మార్గాలు ఉండాలి? అది అంతే క్లారిటీ. చక్కగా సంఘానికి కూడా ఎన్ని మార్గాలు ఉండాలి చెప్పాలండి? 100 మార్గాలు ఏమీ లేవు. మార్గములో నిదానించి తెలుసుకుని ప్రియులారా, ఏది మేలు కలుగు మార్గమో దాంట్లో ప్రయాణం చేయండి. పురాతన మార్గములను విచారించండి అంటాడు ఇర్మియా. మేలు కలుగు మార్గం ఏదో తెలుసుకుని దాంట్లో ప్రయాణం చేయండి. ఏది పడితే అది వెళ్ళిపోకండి. యూట్యూబ్లో కనపడిందని ఒక మార్గం, టీవీలో వచ్చిందని ఒక మార్గం, ఎవరో వచ్చి పత్రిక ఇచ్చారని ఇంకొక మార్గం, రకరకాల మార్గాలతో ఒకటే మార్గం, అదే యేసయ్య మార్గం. అందుకని ఆయన అన్నాడు, యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవమును. అందరం నేనే మార్గము, నేనే గాకి కౌరు లేరై ఎంచి చెప్పినా రండి యేసుని ఆత్మతో, రండి నమ్మనుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ మార్గం ఎవరో? పైన ఆకాశం అంతే కానీ కింద భూమి అంతే కానీ ఇవ్వబడిన ఏ నామములో కూడా మీకేమీ లేదు, రక్షణ లేదు. రక్షణ కలిగించే మార్గం ఒకటే, అదే యేసు మార్గం, నిన్ను పరలోకానికి చేర్చే మార్గం. ఈరోజు ఆయనలో ఉన్నటువంటి మాట నేనే ద్వారము అన్నాడు. అంటే మనందరికీ ఒకటే మార్గం. ఏంటి ఆ మార్గం చెప్పండి? యేసే మార్గం. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. రకరకాల మార్గాలు లేవు, రకరకాల ఆలోచనలు లేవు, రకరకాలైనటువంటి మార్గాల వెంబడి వెళితే కనుక ప్రభు అయిన రక్షకుడైనటువంటి యేసుని గమ్యానికి నువ్వు చేర్చలేవు. చూడండి, ఇప్పుడు గుర్రాల మధ్యలో ఏముండాలి చెప్పండి? ఏముండాలి? మొట్టమొదటి ఏముండాలి? ఐక్యత ఉండాలి. రెండవది సూటిగా ఒకే చూపు ఉండాలి, సూటిగా చూడాలి. మూడవదిగా ఒకే మాట ఉండాలి. నాలుగవదిగా ఒకే ఏమంటే ఒకటే గుర్రాలు ఎన్నైనా ఉండొచ్చు, 24 అవ్వచ్చు, 34 అవ్వచ్చు, 54 అవ్వచ్చు, 100 అవ్వచ్చు, 1000 అవ్వచ్చు, కానీ చూపు ఒకటే, మాట ఒకటే. ప్రియులారా, దేవుని సన్నిధిలో ఐక్యత ఒకటిగానే ఉండాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? 4వది ఏమిటి అని అంటే కనుక ఒకటే మార్గం. అదే మార్గమే ఎక్కడికి చేరుస్తుంది మనల్ని? పరలోకం చేర్చే మార్గం. ఎస్. 5వది ఏమిటో చూద్దాం ప్రియులారా. గుర్రాలు పరిగెత్తాలి. గుర్రాలు వెళ్ళాలంటే గుర్రాలకి ఏముండాలి చెప్పండి? ఎవరండి అన్నారు? గుర్రాలకి ఏముండాలి?
ఆ ఉరికెత్తాలి, రథాన్ని లాగాలంటే గుర్రానికి ఏముండాలి చెప్పండి? ఏముండాలి? బలం ఉండాలి. చెప్పాలి, ఏముండాలి చెప్పండి? గుర్రాలకి ఏం కావాలి? గుర్రాలకి ఏం కావాలి చెప్పాలి? గుర్రాలకి ఏం కావాలి? ప్రియులారా, బలము కావాలి. ప్రియులారా, బలం ఉంటే గనుక ఎంత బలమైన రథాన్నైనా లాగలుగుతాయి, ఎంత దూరమైన భారం అనకుండా సాగిపోతాయి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు గుర్రాలకి ఏముండాలి చెప్పండి? ఇప్పుడు చెప్పాలి, ఎవరు మన బలము? ఒక్కసారి తీద్దాం. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 29వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుతాం. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు. బలమును పరాక్రమమును ఆగండి బలమును పరాక్రమమును ఎవరి దానాలు అంటే బలం ఎక్కడి నుంచి రావాలి? నువ్వు తాగుతున్న బూస్ట్ వల్ల, నువ్వు తింటున్న మాల్టా వల్ల కాదు. లేకపోతే రోజుకు 2 ఎగ్గలు తినండి, బలంగా ఉండండి అని అంటే ఆ ఎగ్గల వల్ల కాదు. మనుషుడు నొట్టు వలన కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చే మాట వలనే బ్రతుకుతున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకనే కీర్తనకారుడు 119వ కీర్తనలో అంటాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించింది అంటాడు, నీ వాక్యమే నన్ను స్థిరపరిచింది అంటాడు, నీ వాక్యము నా పాదములకు ఏమై ఉంది అంటాడు, నా త్రావుకి ఏమై ఉంది అంటాడు, వెలుగై ఉంది అంటాడు. దేవుని జనాంగం మా భాగము గమనించండి. నీకు బలం ఎవరనంటే కనుక ఆయనే బలమై ఉండాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? నీకు లోక సంబంధమైన మన బలాలు ఎలాంటివి తెలుసా? డబ్బును చూసుకుని బలవంతులుగా ఫీల్ అయిపోతాం, బంధువులు చూసుకుని బలవంతులుగా ఫీల్ అయిపోతాం. 6th ప్యాక్ బాడీ ఉంటే నా ఎంత బలవంతులు లేడని విర్రవీగిపోతాం. 4 విరోచనాలు వెళ్తే జాలాడు పరిస్థితి తోటకూర కాడే. అవునా? 6th ప్యాక్ బాడీ అవని, 8th ప్యాక్ బాడీ అవని, ఎన్ని విరోచనాలు? 4. దయచేసి వినండి, ఈ బలాలన్నీ అస్థిరమైనవి, కానీ నిజమైన బలం ఉంది. ఆ బలము దానముగా ఇచ్చేవాడు ఎవరనంటే దేవుడే. దేవునికి స్తోత్ర. అందుకనే అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన 6వ అధ్యాయము 10వ వచనంలో అంటాడు, చక్కని మాట అంటాడు, తుదకు ప్రభు యొక్క నా శక్తిని బట్టి ఎవరు యందు బలవంతులై ఉండాలి? నా బాడీ అని అనడానికి లేదు, నా డబ్బు నా బలం అనడానికి లేదు, నా అధికారము నా బలం అనడానికి లేదు, నా దగ్గర ఉన్నటువంటి ఉద్యోగము నా బలం. ఇప్పుడు మనందరికీ బలాలు ఏంటో తెలుసా? ఏం చూసుకొని రా అని అంటే కనుక నేనేంటో అనుకుంటున్నావు, కీలుకు 1000 రూపాయలు చేస్తాం, దాన్ని చూసుకున్నా. బిడ్డలారా, దేవుని సన్నిధిలో నీ బలము అస్థిరమైనది, నీ అందము వ్యర్థమైనది, కానీ ఆయన ఇచ్చే బలము మహా గొప్పది. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. బాగా మీరు వినాలి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు మనం ఏమై ఉండాలి? ఆయన యందు ఏమై ఉండాలి? నా బలమా, నా కోట, ఆరాధన నీకే, నా దుర్గమా, ఆశ్రయమా, ఆరాధన నీకే, నా బలమా, ఆ కోట, ఆరాధన నీకే, నా దుర్గమా, ఆశ్రయమా, ఆరాధన నీకే, ఆరాధన
కీర్తనకారుడు అంటాడు, ఆయనే నా బలము, ఆయనే నా కోట, ఆయనే. ఇప్పుడు సంఘానికి బలం ఎవరై ఉండాలి? డబ్బు కలిగినోళ్ళు కాదు, బలము కలిగినోళ్ళు కాదు ప్రియులారా, అధికారులు కాదు ప్రియులారా, రాజకీయవేత్తలు కాదు. మన బలం ఎవరై ఉండాలంటే ఆయనే ఉండాలి. సంఘానికంటే నీకు ఎవరు బలమై ఉండాలి? ఆయనే బలమై ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఐదో దేవుడు కలిగి ఉండాలి చెప్పండి, సంఘము బలమై ఉండాలి. దేవునికి స్తోత్రం. బలవంతుల్ని ఎవడైనా కొట్టగలడా? చెప్పరేటండి. ఆయన బలము కలిగి ఉంటే ఎవరైనా మన ముందు నిలవగలడా? ఆయన బలమే కలిగి ఉంటే సాతానుడు వెలవెల్లాడుతూ వెళ్ళిపోవలసిందే తప్ప మన ముందుకు రాగలడా? అందుకనే క్రీస్తు యేసునందు కృపను బట్టి మనం ఎలా ఉందామంటే బలవంతులుగా ఉందాం. దేవునికి స్తోత్రం. ఎస్, ఇప్పుడు బాగా వినండి. ఐదవది ఏంటంటే బలము కావాలి. ఆరో విషయం చెప్తాను. పరిగెత్తాలి అని అంటే, గుర్రాలు పరిగెత్తాలి అంటే ఏముండాలి? ఏమండి, ఎవరైనా ఎవరన్నారు నాడాని? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గుర్రానికి ఏముండాలి చెప్పండి? నువ్వు బయటికి వెళ్తే ఏం వేసుకుంటావు? జోడు లేకుండా నడవలేవా? అవి బాబా అసలు నడవలేనంటే పాటగా రాట. అసలు ఎందుకు జోడు ఎందుకు చెప్పాలి? మలినము నీకు అంటుకోకుండా, గొప్పు నీకు రాకుండా, ఏమంటే మట్టి నీకు రాకుండా తగలకుండా నిన్ను కాపాడుతూ నీ పాదాలకు హాని లేకుండా నీ ప్రయాణాన్ని సరళం చేయడానికి వాడతావు జోడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జోళ్ళు ఎందుకు వాడతావు? పడాయిక చెప్పరేటండి, స్టైల్ కోసమా? నీ పాదాలకు ఏం చేయడానికి? ఇప్పుడు నడవడానికి ఏం కావాలి చెప్పండి? బూట్ కావాలి. ఏమండి, ఈ వాకింగ్ చేస్తారు కదా ఉదయం, అదే ఉదయాన్నే వాకింగ్ అని అంటారా? మార్నింగ్ వాకింగ్ వాళ్ళు ఏమి వేసుకుంటారు చెప్పండి? ఎందుకో అప్పటి వరకు మామూలుగా కాళ్ళకి జోడు లేకుండా ఇంట్లో తిరుగుతారు కదా. అంటే బయటికి వెళ్తే ఏముండాలి చెప్పండి? రన్నింగ్ బాగా జరగాలంటే, ఇలా రన్నింగ్ బాగా జరగాలంటే ఏముండాలి చెప్పండి? గుర్రానికి పరుగు బాగా ఉండాలంటే నాడా ఉండాలి. ఏముండాలి చెప్పండి? సంఘానికి కూడా ఏముండాలి? సంఘానికి కూడా ఏముండాలి? ఇప్పుడు నాడా ఉండాలంటే డౌట్ అవుతుంది. మా వాళ్ళకి నాడాలో వేస్తారా ఏంటి ఇప్పుడు అన్నట్టుగా. ఏంటో ఆ నాడా చెబుతాను, జాగ్రత్తగా విందాం. సంఘానికి ఏముండాలి చెప్పండి? నాడా ఉంటే పరుగు చురుకుగా ముందుకు వెళ్తుంది, అనుకున్న గమ్యానికి చక్కగా చేర్చబడగలుగుతాం. దేవునికి స్తోత్రం. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనంలో అంటాడు చక్కగా, పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును. ఆగండి, ఏ జోడు అంటండి ఇది? ఇప్పుడు సంఘానికి ఏ మనసు ఉండాలి? ఇప్పుడు అది జోడంటే ఏంటో, నాడా అంటే ఏంటో అనుకుంటున్నారేమో. సిద్ధ మనస్సు అనే జోడు చెప్పాలి. ఏ జోడండి అంటే సిద్ధ మనస్సు. వీళ్ళ సిద్ధపాటు లేని మనసు కాదు, సిద్ధ మనస్సు, సిద్ధపాటుతో కూడినటువంటి మనస్సు. ఎప్పటికప్పుడే వీళ్ళారా, ఆయన ఎవరో టైటిల్ పెట్టుకున్నాడు కానీ ఏమని? సిద్ధం 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 అని. అసలు ఎవరు అనాలో తెలుసా? క్రైస్తవుడు అనాలి. నేను శ్రమ వచ్చినా క్రీస్తుని వెంబడించడం మానకు ఉండడానికి నేను సిద్ధం అనాలి. క్రీస్తులో శ్రమనైనా అనుభవించడానికి సిద్ధం అనాలి. ఆయనే వస్తే ఇప్పుడు ఎత్తబడడానికి సిద్ధం అని చెప్పాలి. ఇప్పుడు సంఘ ఉపవాస కూడికలో 3 రోజులు కూడా ఏమి తిరగకుండా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని సేవకుడు అంటే సిద్ధం అన్న సంఘం అనాలి. అయ్యా కష్టమైన నష్టమైన మందిరానికి స్థలం కొనాలంటే మేము సిద్ధం అనాలి. అంటున్నారా? చెప్పండి, ఎవరిది అసలు టైటిల్? సిద్ధ మనస్సు అనే జోడు. సిద్ధపాటు ఉండదు కొంతమందికి. ఆదివారం తెల్లారికి బైక్ పలికితేనే కదా, అయ్యో ఆదివారమా మర్చిపోయాను. తినటం మర్చిపోం, ఏమండి, తినడం మర్చిపోం. ఏది మర్చిపోతాం? రాత్రి మాకు కోడవెల్లో బుధవారం కూడిక. ఒక ఆవిడ అంటుంది, నేను మర్చిపోయానండి, అయ్యగారు మర్చిపోయి పడుకుని పోయానండి బుధవారం కూడిక అని అంటుంది. కానీ మర్చిపోయి అలాగా తినకుండా పడుకుంటే వాళ్ళ ఆయన కష్టపడక్కలేకుండా ఎంత బాగుంటుంది. అక్కడ మాత్రం మర్చిపోదు. ఏమండి, అలా మర్చిపోతే పండుగ వచ్చినప్పుడు చీర కొనమంటాం మర్చిపోతే ఎంత బాగుంటుందో వాళ్ళ ఆయన గారికి. అక్కడ మాత్రం ఏం చేయదు, ఏది మర్చిపోతే? ప్రార్థన మర్చిపోతాను.
వినండి, సిద్ధంగా ఉన్నావా? ప్రభు ఇప్పుడే వచ్చి నేను పిలిస్తే నువ్వు సిద్ధమేనా? ప్రభువా, మా అబ్బాయికి పెళ్లి చేయలేదండి, చిన్నోడికి పెళ్లి చేయలేదండి, పెద్దోడికి ఉద్యోగం రాలేదండి అంటావా? ఎప్పుడైనా మనం వెలగకుండా తెలుసా? సిద్ధంగానే ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుడు ఇప్పుడే వస్తే ఇలా మాట్లాడకుండానే వస్తూ ఉంటే కనుక, వచ్చి ఉంటే కనుక నువ్వు సిద్ధమా అని అంటే కనుక సిద్ధమనేటువంటి మనస్సుతో ఉండాలి సంఘము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆసీనుడైనటువంటి ఆ సొలొమోను ఎలాగైతే ఆసీనుడయ్యాడో, ఆ రథముపై సంగమనబడుతున్న సంఘముపై వరుడైన ప్రభు వస్తే ఆసీనుడైనప్పుడు పరిగెట్టడానికి సిద్ధమా? ఇది కావాలి. ఈనాడు సంఘానికి ఏమి లేదో తెలుసా? సిద్ధపాటు లేదు. మనందరికీ తెలుసు. 5గురికి ఏమి లేదు, 5గురికి ఏముంది? మరి సిద్ధపాటు లేని వాళ్ళ గురించి ఏమన్నారు? చిచ్చి, మిమ్మల్ని మీరే తిట్టుకుంటున్నట్టుంది కదా. సిద్ధపాటు లేని వాళ్ళందరూ ఎవరు చెప్పండి? ఈ బుద్ధి లేని వాళ్ళని బుద్ధి లేనిదానా అంటూ ఒప్పుకుంటారా? పాపిని పాపి అనంటే ఒప్పుకుంటారా? చెప్పరేటండి. మీకు ఒక మాట చెప్తాను. వంకాయలు అమ్మేవాడిని ఏమని పిలుస్తాం? వంకాయలు అని పిలుస్తాం కదా. బజ్జీలు అమ్మేవాడిని మావాడు ఏమంటారా? బజ్జీలో అంటారు కదా, బజ్జీలో అంటారు అంతేనా? రైట్. మరి పాపిని మరి ఎందుకు ఒప్పుకోడు? అన్నీ ఒప్పుకుంటాడు కానీ ఇక్కడే ఒప్పుకోడు. ఎందుకో తెలుసా? పశ్చాత్తాపం హృదయంలో పాపినన్న విషయం తెలుసుకుని జాగ్రత్తగా వినండి. సిద్ధపాటు కలిగిన వారుగా ఉండాలి. ఎప్పుడైనా సిద్ధమే. ఇప్పుడు ఉపవాసకోటాలు అయిపోయినాయా? మళ్ళీ ఉపవాసకోటాలంటే రెడీ అండి గారు, నడవండి, ఎన్ని రోజులు ఉందా ఉపవాసం అనాలి. ఉందా సిద్ధపాటు? ఇప్పుడే కదండి బాబా, 3 రోజులు పెట్టారు, కొట్టేశారు. ఆయన ఎవరిని తీసుకొచ్చారు, వీళ్ళు ఎవరిని తీసుకొచ్చారు, మళ్ళీ మీటింగ్లు అంటారేటండి. సేవకుడు తపన, సేవకుడు ఆలోచన ఎలా ఉంటుందంటే అని చెప్పు, వాక్యములు ఇంకా బలపరచాలి, ప్రార్థనలు ఇంకా నిలబెట్టాలి, ఉపవాసం ఉండి దేవుని నుండి మేలు పొందాలి. మీకు ఒకటి చెప్పనా బిడ్డలారా, మా యొక్క ఆలోచన అంతా ఎలా ఉంటుందో తెలుసా? మీకేమో రకరకాల ఆలోచనలు ఉంటాయి, మాకుండే ఆలోచన తెలుసా? సంఘంలో ప్రతి కుటుంబము, ప్రతి వ్యక్తి దీవింపబడిపోయి ఉన్నత స్థితిలో ఉండాలని కోరుకుంటాం. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చేద్దాం. మమ్మల్ని తిట్టినోడి గురించి అదే ఆలోచన ఉంటుంది సంఘంలో ఉన్న వ్యక్తి అయితే. మమ్మల్ని హేళన చేసినోడి గురించి కూడా మాకు అదే ఆలోచన ఉంటుంది, వీడు బాగుపడితే బాగుండు అని. దేవునికి స్తోత్రం. ఇది మా తపన. మీకు ఎలాగుంటుందో తెలుసా? రకరకాల ఆలోచనలు చెప్పలే. దేవుని జనాంగమా, ఒకసారి గమనించండి. ఎందుకు కూడికలు, ఎందుకు ఈ ప్రార్థనలు? ఏమండి, కానుకల కోసం అయితే కనుక ఆదివారం చాలదా? ఏమండి, ఇంకా నియామకోటాలు ఎప్పుడు జరుగుతాయి నాకు తెలియదు అనుకోండి, శుక్రవారమో లేకపోతే ఏదో ఒక రోజు, ఆ రోజు చాలదా? ఇవన్నీ ఎందుకో తెలుసా? మిమ్మల్ని ఏం చేయడానికి? సిద్ధపాటు చేయడానికి. దేవునికి స్తోత్రం. ఈ సిద్ధపాటు దేనికో తెలుసా? ఆయన రాజ్యంలో చేరడానికి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రియులారా, సిద్ధపడి ఉండాలి. సిద్ధ మనస్సు అనే జోడు కలిగి ఉండాలి. ఎప్పుడైనా సిద్ధమే, ఎప్పుడైనా కూడా సిద్ధమే. నేను అన్నాను, ఇదొక మేము రన్ ఫర్ జీసస్ అని క్రిస్మస్ ర్యాలీ పెట్టాం లాస్ట్ ఇయర్. డిసెంబర్ 3వ తారీఖున జరిగింది. ఈ సంవత్సరము 1వ తారీఖున వస్తుంది. అంటే మొదటి సండే మధ్యాహ్నం 3 గంటల నుంచి అని రన్ ఫర్ జీసస్ అండి. నేను అన్నాను యూత్ వాళ్ళతో, ఈ సంవత్సరం మరి ఎందుకో నాకు కాస్త అంత డౌట్గా ఉంది, నేను చేయలేనేమో అనిపిస్తుంది, కాస్త ఆగుదాం అని అనిపిస్తుంది అని మామూలుగా అన్నాను. వీళ్ళు అంటున్నారు, అయ్యగారు ఇంకొక మాట మాత్రం వెనక్కి మాట్లాడతాగిలేదు, మేము సిద్ధమే అన్నారు. గట్టిగా చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చేద్దాం. ఆ రన్ ఫర్ జీసస్లో క్రిస్మస్ ర్యాలీలో పాల్గొనడం మీరు కూడా సిద్ధమే అంటే కనుక 1వ తారీఖున కలుద్దాం. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెబుదాం. ప్రియులారా, సిద్ధమే అన్న తర్వాత ఇక నేను వెనక లాగలనా? ఏనా తమ్ముడు చెప్పు, నేను వెనక లాగలను? ఇంకా యూతే అబ్బా కుదరదండు, ఏది ఏమైనా జరగాలి అని వాళ్ళ పట్టుదలతో ఉన్నప్పుడు నేను లాగలుగుతాను వెనక్కి. మనం సిద్ధపాటులో ఉంటే దేవుడు వెనక లాగుతాడా? మనం ముందుకే కొనసాగించేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏముండాలి చెప్పండి తల్లి, చెప్పాలి. మన అందరికీ సిద్ధపాటు ఉంటుంది. ఎప్పుడు ముగించేస్తారు, ఎప్పుడు బైబిల్ ఎట్టుకుని వెళ్ళిపోదామని. ఎంత సిద్ధపాటుతో ఉంటారో బిడ్డలు. ఇంకొక అరగంట వాక్యం చెప్పండి అనే బిడ్డలు ఎక్కడ కనపడరు. ఎప్పుడు ముగించి, ఎప్పుడు బైబిల్ ఎలా మోతేస్తామో, ఇలా మేము మోత వేయకముందే 3 క్షణాల ముందే వేసేస్తారు మీరు. అంటే ముగింపు తెలిసిపోతే చాలు, అట్టే ముగించేసి ఏం చేస్తారు చెప్పండి?
ఇక ఆశీర్వాద ప్రార్థన కూడా పూర్తిగా అవనెవరు, సిద్ధపాటు దానికి. కానీ వాక్యం వినడానికి కానీ, ప్రార్థన చేయడానికి కానీ, ఉపవాసం ఉండడానికి కానీ ఎలా ఉండాలి చెప్పండి? సిద్ధపాటుతో ఉండాలి, సిద్ధ మనసు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవునికి ఇవ్వడానికి ఏ మనసు ఉండాలి? దేవుని పరిచర్య చేయడానికి ఏ మనసు ఉండాలి? దేవుని కొరకు సాగడానికి ఏ మనసు ఉండాలి? సేవకుడికి సహకరించడానికి ఏ మనసు ఉండాలి? ప్రియులారా, ప్రతి విషయంలో సిద్ధ మనసు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. మేము ఉపవాస కూటాలు జరిపించాము అని అంటే నాకు ఏ పని ఉండదు. భోజనం సేవకులకు ఒకళ్ళు వండుకొస్తారు, అన్నీ ఎవరి వాళ్ళు వేసుకుంటారు, శుభ్రంగా అన్నీ చక్క పెట్టుకుంటాను. నేను ఉపవాసం ఉంటాను, ప్రత్యేకంగా కూర్చుంటాను. సంఘ యవన వీళ్ళందరూ అవి చూసుకుంటారు, అలాగే కూర్చుంటాను. అంతా అయిపోయాక ఎవరి వాళ్ళకి ఇచ్చేసి ప్రశాంతంగా ప్రార్థన చేసుకుంటాను. నేను అనౌన్స్ చేయక్కర్లేదు. ఉపవాస కూటాలు వస్తున్నాయనంటే ఎవరికి వాళ్ళే సిద్ధపాటులోనే ఉంటారు. దేవునికి స్తోత్రం. కోడవెల్లి చర్చిలో ఒక కుటుంబం మాత్రం అప్పుడు ఇంచుమించుగా 4 సంవత్సరాల నుంచి మొట్టమొదటి రోజు సేవకుడు ఎవరు వస్తున్నారో ఆ సేవకుడు కానుక మేమే. అది 5,000 అయినా 6,000 అయినా ఎంతైనా మేమే. వాళ్ళ సిద్ధపాటు. పోయినసారి ఉపవాస కూటాలకు అన్నాను, మరి సేవకులకు ఏమండో అయ్యారు, ఆ మొదటి రోజు సేవకుడు మాదే, మేము సిద్ధంగా ఉన్నాం. ఎంత సేవకుడు ఎంతైనా ఉత్సాహంగా చేయగలడు. సంఘానికి ఏముండదు చెప్పండి? చెప్పరేటండి, ఏముండదు చెప్పండి? సిద్ధపాటు లేదు. సిద్ధపాటు ఉండాలి. ఏమంటే ఉపవాస కూటాలు వస్తాయని చెప్పాలా? ప్రతి సంవత్సరము అయ్యగారు ఈ నెలలోనే జరుగుతాయి ఉపవాస కూటాలు. ప్రతి నెల ప్రతి సంవత్సరం ఇంతేనా? ఈ పరిచర్య ప్రారంభించినప్పుడు అయ్యగారు ఉపవాస కూటాలని మీరు చెప్పలేదు ఏంటండే? ఏం చేయలేదు? నీకు తెలీదా? సంఘంలో లేవా? సంఘంలో ఉండట్లేదా? ప్రతి సంవత్సరం ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదా? ఏమండి క్రిస్మస్ వస్తుందంటే చీర కోరుకోవాలని ఎవరైనా జ్ఞాపకం చేస్తున్నారు నీకు? చెప్పరేటండి, న్యాయం మాట్లాడండి బిడ్డలారా. డ్రెస్ కొనుక్కోవాలని ఎవరైనా అయ్యగారు చెప్తున్నారా? అమ్మా క్రిస్మస్ వస్తుందే, మంచి డ్రెస్ తీసుకోండిరా అని చెప్పాక అప్పుడు మీరు వెళ్తున్నారు ఇంటికి? అప్పుడు అడుగుతున్నారు మమ్మీ డాడీ వాళ్ళని? కాదే, పండుగ వస్తున్నారు అడుగు ముందే. ఏ డ్రెస్ కొనాలో, ఏ లేటెస్ట్ మోడల్ ఉందో, ఏ ఖరీదు ఉందో, ఎంత ఉందో ముందే సెలెక్ట్ చేసుకుని రెడీగా ఉంటాం. బాంబు సరిగ్గా ఆయన దగ్గర వెళ్తాం, యజమానుడి దగ్గర, తల్లిదండ్రుల దగ్గర. దానికి సిద్ధపాటు ఉంటుంది. దేవుని పరిచర్యకు మాత్రం ఏముండట్లేదు. ఇప్పుడు సిద్ధపాటు ఉంటేనే రథము ముందుకెళ్తుంది. సిద్ధపాటు ఉంటేనే రథసారథి వస్తాడు. సిద్ధపాటు ఉంటేనే రాజుల రాజు ప్రభువు ఆసీనుడై ఉంటాడు. గట్టిగా చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. నీలో సిద్ధపాటు లేకపోతే రాజుల రాజుల ప్రభువు రాడు. ప్రియులారా, సిద్ధపాటు లేకపోతే రథసారథి ఏమి చేయలేడు. సిద్ధపాటు ఎవరికి ఉండాలి చెప్పండి? గుర్రాలకు ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎస్, ఏముండాలి చెప్పండి? 6వది ఏంటి చెప్పండి? చెప్పాలి ఏముండాలి? ఎస్, సాయంత్రం 8 గంటలకు కూడిక ఉందా? ఎన్ని గంటలకి సిద్ధపడాలి? కరెక్ట్గా 7:30 వచ్చేలా పాటలు అయ్యేటప్పుడు 3 పాటలు. మన సిద్ధపాటు అది. జాగ్రత్తగా వినండి. సిద్ధపాటు ఉంటే గనక 7కు ముందే ఉంటావు. బరకాలు నువ్వే తుడుస్తావు, పట్టాలు నువ్వే వేస్తావు, కుర్చీలు నువ్వే వేస్తావు, కావలసినవన్నీ సమకూరుస్తావు. సిద్ధపాటు ఉంటే మన బ్రతుకులు గొర్రెకు బెత్తిడే తోకలాగా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? ఇదే మన భక్తులు సరైంది లేక, సిద్ధపాటు లేక. అందుకే ఏముండాలో తెలుసా? సిద్ధపాటు ఉండాలి. 7వది ప్రియులారా, ఈ రథము యొక్క కొనసాగాలంటే గుర్రాలకి ఏముండాలి? లాస్ట్ ఫైనల్, గుర్రాలకి ఏముండాలి? గుర్రాలు ముందుకు వెళ్ళాలంటే ఏముండాలి? గుర్రాలకి ముందుకు వెళ్ళాలన్నా, ఆ పక్కకు తిరగాలన్నా, ఈ పక్కకు రౌండ్ వేయాలన్నా ఏముండాలి చెప్పండి? కళ్ళు ఉండాలి. గంతలం అయిపోయినాయండి, చూపు దగ్గర గంతలం. ఏముండాలో తెలుసా? కళ్ళు ఉండాలి. కళ్ళు ఎవరి చేతిలో ఉండాలి? సరిగ్గా చెప్పండి. రథసారథి. ఇప్పుడు మన సంఘానికి రథసారథి ఎవరు? పాస్టర్ గారు. ఇప్పుడు కళ్ళాలు ఎక్కడ ఉండాలి చెప్పండి? కళ్ళాలు ఎక్కడ ఉండాలి? వీళ్ళ గుర్రపు సారి ఎప్పుడైనా చేశారా? చేయకపోతే చెప్తున్నాను. గుర్రం ముందుకు వెళ్ళాలంటే రెండు చెంగులు ఉంటాయి కదా, అంతేనా? 2 చెంగులే కదా అంటారు. అంతే, 2 చెంగులు, 2 తాళ్ళు, ఈ పక్క పక్క. పిల్లరా, ఆ కళ్ళెము దగ్గర 2 పట్టుకున్నప్పుడు 2 పట్టుకుని ఇలా ముందుకు లాగితే ముందుకు వెళ్తుంది. ఇలా వెనక్కి లాగితే ఎక్కడికి వెళ్తుంది చెప్పండి? ఒకవేళ ఒక తాడు కనుక ఇలా లాగితే ఆ రథం ఎక్కడికి, ఆ గుర్రం ఎక్కడికి వెళ్తుంది? ఒకవేళ ఈ పక్కకు లాగితే, ఇప్పుడు వినండి, ఇప్పుడు తాడు ఎవరి చేతిలో ఉండాలన్నాను?
రథసారథి చెప్పాలి ఎక్కడ ఉండాలి? రథసారథి చేతిలో ఉండాలి. ఒకవేళ ఓ తాడేమో మా వేలువేను నా దగ్గర, ఓ తాడు అయ్యగారి దగ్గర ఉందనుకోండి, రథం ముందుకెళ్తుందా? ఈయనేమో అలా లాగుతాడు ఏ రావులపాలెం వైపుకో, నేనేమో అలా లాగుతాను ఏ విజయవాడ వైపుకో. మొత్తానికి ఆకారు మీద గుర్రాలు ఏం చెయ్యు అంటే తాడంతా ఎవరి చేతిలో ఉండాలి? రథసారథి ఆధీనంలో ఉండాలి. సంగమా, రథసారథి ఆధీనంలో ఉంటున్నావా? నీ ఇష్టానుసారంగానే ఉంటున్నావా? ఇది చాలా ప్రాముఖ్యం. చాలా పర్యాయాలు చాలా మందికి ఇష్టం ఉండదు. అవునండి, ఆయనకి ఎవరికి కానుకే కదా, కానుక తీసుకోమనండి, మా మీద పెత్తనం చేస్తాక ఆయన ఎవరు? జాగ్రత్త సుమా, బైబిల్ స్పష్టంగా చెప్పబడుతున్న మాట. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనంలో అంటాడు, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతోను యెహోవా యందు నమ్మికించుము. 6వ వచనంలో అంటాడు, నీ ప్రవర్తనంతటి యందు ఆయన. ఎవరి అధికారానికి ఒప్పుకోవాలి? మనం ఒప్పుకోం, కప్పేసుకుంటాం, తిప్పేసుకు తిరిగేస్తాం. ఒప్పుకోవాలి. ఎవరి అధికారానికి? ఆ దేవునికి ప్రియులారా ప్రత్యక్షంగా కనబడేదే నీ సేవకుడు. నీ సేవకుడు అధికారానికి నువ్వు ఒప్పుకోవాలి. నీ సేవకుడు అధికారానికి నువ్వేం చేయాలి చెప్పండి? ఒప్పుకోవాలి. మీరెవరండి అని అనడానికి లేదు, మీరెవరండి అనడానికి లేదు. నువ్వెంతటి వాడవై ఉండొచ్చు, నువ్వు ఉద్యోగస్తులు అయి ఉండొచ్చు, ప్రియులారా నువ్వు పొలిటీషియన్ అయి ఉండొచ్చు, నువ్వెంత గొప్ప స్థితిలో ఉన్నా నువ్వు మాత్రం ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరి అధికారంలో ఉండాలి? దేవుని అధికారంలో, దేవుని ప్రతినిధిగా ఉన్న రథసారథి అధికారంలోనే ఉండాలి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఇప్పుడు వినండి, గుర్రానికి కాళ్ళు ఉన్నాయా లేవా? గుర్రాలకి నాడ ఉందా లేదా? గుర్రానికి ప్రియులారా కాళ్ళు ఉన్నాయా లేదా? ఉన్నాయా? చూపు కళ్ళు ఉన్నాయా లేదా? ఇప్పుడు బాగా వినండి, కళ్ళు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, చూపు ఉందా, అన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు ఎవరి ఇష్టాన్ని బట్టి గుర్రాలు ప్రయాణం చేస్తాయి చెప్పాలి. ఎవరి ఇష్టాన్ని బట్టి ప్రయాణం చేస్తాయి చెప్పండి. ఎవరు? రథసారథి ఇష్టాన్ని బట్టే వెళతాయి తప్ప నా చూపుకి రమ్యంగా కనపడుతుంది అన్నట్టు పరిగెట్టదు. నా ఎదురుగుండా రోడ్డు ఉంది కదా అని పరిగెట్టదు. పరిగెట్టాలి అన్నా, ఆగిపోవాలన్నా, రౌండ్ తిరగాలి అన్నా, ముందుకు వెనక్కి రావాలన్నా ఎవరి ఇష్టాన్ని బట్టి వెళ్తుంది? రథసారథి చెప్పిన ప్రకారంగానే, రథసారథి నడవమన్న ప్రకారంగానే నడుస్తుంది. అదే ఆ రథమే రాజు తిరుగుచున్న గొప్ప రథము. దేవునికి స్తోత్రం. అంటే సంఘం అంతా ఎవరు స్వాధీనంలో ఉండాలి? రథసారథి అయిన సేవకుడు స్వాధీనంలో ఉండాలి. ఆ రథసారథిని నడిపించేది పరిశుద్ధాత్ముడనే రథసారథి. గట్టిగా చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఇప్పుడు బాగా వినండి, కళ్ళు మీ ఎవరి చేతిలో ఉండాలి? ఏమండి, కళ్ళు మీ చేతిలో ఉండాలి. నా గురించి చాలామంది అంటారు, ఏమండి ఆయన ఏంటోనండి, ఆయన సంఘమా, ఆయన ఏం చెప్తే అది చేస్తారా? ఒక్కళ్ళు కూడా వెనక్కలాగరా, ఒక్కళ్ళు కూడా వెనక్కి చెప్పరు అంటే బయట వాళ్ళకి ఏమర్థమవుతుంది చెప్పండి? ఆయన మాట వేరు, సంఘం మాట వేరు కాదు. ఈవేళ అలాగుందా? సేవకుల మాట ఒకటి, సంఘాల మాట ఒకటి, విశ్వాసుల మాట ఒకటి, సేవకుల మాట ఒకటి. సేవకుల మాటకు లోబడేవాళ్ళు లేరు. ఎందుకంటే ఈ సేవకుడు కాకపోతే ఇంకో సేవకుడు, ఈ సంఘం కాకపోతే ఇంకో సంఘం, అలా కాకపోతే ఇలాగా, లేకపోతే ఆన్లైన్లో లేకపోతే ఆఫ్లైన్లో, ఈ లైన్లో ఆ లైన్లో ఉంటున్నారు, కానీ పరలోక లైన్లో ఒకటి ఒక్కళ్ళు కూడా. వాక్యం వింటున్న బిడ్డ రకరకాలైనటువంటి ఆధీనాల్లోనూ ఉండకూడదు. నీ ప్రవర్తన అంతటి యందు ఎవరి అధికారానికి ఒప్పుకోవాలి? కళ్ళు ఎవరి చేతిలో ఉంది? ఇప్పుడు రథసారథి చేతిలో ఉంది. రథసారథి ఎలాగెళ్ళమంటే అలాగెళ్ళాలి. సంగమా, నీవు కూడా నీ సేవకుడు ఎలాగంటున్నాడో అలా వెళితేనే ఈ రథం ఏమవుతుంది చెప్పండి? భూతిగంతల నివాసం వరకు, భూతిగంతల వరకు ప్రయాణము చేస్తుంది. గట్టిగా చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఒక సంఘము అభివృద్ధి పదములో ముందుకు వెళ్ళాలి. ఒక సంఘము ఆధ్యాత్మికమైన స్థితిలో ముందుకు వెళ్ళాలి. ఆ సంఘము ప్రభువును కలిగి సాక్షార్థమై ప్రపంచమంతా వెళ్ళడవాలి అనంటే ఆ సంఘానికి ఉండవలసిన 7 లక్షణాలు. మొట్టమొదట సంఘానికి ఏముండాలి? చెప్పాలి, నోటితో చెప్పండి. ఏం చేయాలి? రెండోది
చెప్పండి, ఏముండాలి? సూటిగా ఉండాలి, సూటిగా చూడాలి. మూడవది, ఒకే మాట ఉండాలి. నాలుగవది, ఒకటే మార్గం ఉండాలి. ఐదవది, ఎవరి బలము? ఎస్. ఆరవది ఏంటండి? సిద్ధముగా, సిద్ధపాటు మనసు కలిగి ఉండాలి. ఏడవది ఏంటి చెప్పండి? చెప్పాలి, ఏం కలిగి ఉండాలి? రథసారథికి అధికారానికి నువ్వేమై ఉండాలి? లోబడి ఉండాలి. ఈరోజు దేవుని వాక్యం అంటున్న బిడ్డ, ఒకవేళ నీవు ఇక్కడే ఉంటూ ఉండి ఎవరెవరు మాటల మీదే నువ్వు వెళ్తూ ఉంటే కనుక నీ ప్రయాణము సజావుగా జరిగేది కానే కాదు. ఇదే సంఘములో ప్రభు అయిన రక్షకుడిని యేసు ఈ సంఘము అనబడుతున్న రథముపై ఆసీనుడై పెండ్లి కుమారుడుగా ఆయన తిరగాలని, ఆయన సంచరించాలని, ఆ సాక్ష్యమే సర్వ ప్రపంచానికి వెళ్ళాలని ఆశపడుతున్న పరిస్థితుల్లో గుర్రాల మధ్యలో ఐక్యత లేకపోతే ఆయన అనుకున్న ప్రయాణం సాగనే సాగదు. బాగా మీరు వినండి. ఇప్పుడు దేవుడు ఆసీనుడై మన సంఘములో ఉండాలి అని అంటే, మన సంఘములో ఉండాలంటే సంఘములో ఏమేమి ఉండాలి చెప్పండి? ఏం చెప్పాను? 7. ఒకటి ఐక్యత, రెండోది చెప్పండి ఏంటది? సూటిగా చూసేటువంటి ఒకటే చూపు, మూడోది ఒకటే మాట, ఒకటే మార్గం. ఏముండాలి చెప్పండి? ప్రభువుని బట్టి ఏమై ఉండాలి? బలవంతులై ఉండాలి. మనకేముండాలి చెప్పండి? సిద్ధ మనసనే జోడు ఉండాలి. ఏడవదిగా కళ్ళెము ఉండాలి. ఆ కళ్ళెము రథసారథి చేతిలో. అలాగున్న సంఘము, అలాగున్నటువంటి సంఘములో ప్రభు ప్రత్యక్షమవుతాడు. ప్రభు వారితో ఉంటాడు. ఎక్కడ 2-3 నామము ముందు కూడి ఉంటారో అన్నాడు. ఆగండి, ఈ మాటను చెప్పి నేను ప్రార్థన చేస్తాను. ఎక్కడ 2-3 నా నామమందు ఏమై ఉంటారో. ఆగండి, కూడి ఉన్న వాళ్ళు ఎలా ఉండాలి? ఒకే నామం మీదనా చెప్పండి? ఒకే చూపు మీదనా ఉంటేనే ఎవరుంటారు? చెప్పాలి, ఎవరుంటారు అంటున్నారు? మీకు అర్థమవుతుందా? ఒకే నామములో, ఆయన నామములో ఎక్కడ 2-3 నామం మంది కూడి ఉంటారో వారి మధ్యలో ఏంటన్నాను ఉంటానన్నాడు. ప్రియులరా, ఈ 7 కలిగి ఉంటే దేవుడు ఎవరితో ఉంటాడు? అక్కడ ఉన్నాడు, ఎక్కడున్నాడు? ఆ ఊర్లో ఉన్నాడు, ఈ ఊర్లో ఉన్నాడు, ఆశాల్లో ఉన్నాడు, ఈశాల్లో ఉన్నాడు కాదు. నువ్వు ఈ లక్షణాలు మనం కలిగి ఉంటే ఇక్కడ మనతోటి ప్రభు ఉంటాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? అందుకనే ఆయన ఉండే సంఘమే నీవు నేను కలిగి ఉన్న సంఘము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సొలొమోను ఏమి సమకూర్చుకున్నాడు? రథములను, గుర్రములను సమకూర్చుకున్నాడు మన నిజమైన సొలొమోను. ప్రియులారా, అదే కదా ఆయన అన్నాడు, సొలొమోను కంటే శ్రేష్ఠుడు. రాదా? సొలొమోను కంటే శ్రేష్ఠుడు, సర్వజ్ఞానమునకు ఆధారుడు. సొలొమోను దేవునికి స్తోత్రం. సొలొమోను కంటే శ్రేష్ఠుడు ఎవరు? ప్రభు. బాగా వినండి. సొలొమోనేమో ఐగుప్తులో నుండి రథాలని, గుర్రాలను సమకూర్చుకున్నాడు. మన రక్షకుడని యేసు ప్రభువు సొలొమోను కంటే శ్రేష్ఠుడైన ప్రభువు లోకమనే ఐగుప్తులో నుండి, పాపమనే ఐగుప్తులో నుండి నిన్ను నన్ను తన స్వరక్తమిచ్చి కొని ఆ రథం అనబడుతున్న దాని మీద ప్రయాణం చేయాలనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఉండాలి అనుకుంటున్నాడు. ఐగుప్తులో నుంచి తేబడిన గుర్రాలకే అంత ఐక్యత ఉంటే ఆయన రక్తంలో కడగబడిన సంగమనబడుతున్న గుర్రాలైన మీకు నాకు కూడా 7 ఆణిముత్యాలు ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆ సంఘములో ఎవరుంటారు? అప్పుడు దేవుడు ఉంటాడు. ఆ సంఘం ఎవరి స్వాధీనంలో ఉండాలి? రథసారథి స్వాధీనంలో ఉంటే కనుక దేవుడు సూటిగా చక్కగా ముందుగా నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
అందుకే మనం ఏం చేద్దాము అంటే కనుక 7 లక్షణాలను కలిగిన 7 అనుభవాలు కలిగిన సంఘముగా మనం ఉందాం. అందుకే ఆయన ఎప్పుడు ఇలా కలిగి ఉంటారో ఆయన ఆసీనుడై ఉంటాడు. మన సంఘాన్ని భూదిగంతముల వరకు కూడా సాక్షిగా నిలబెడతాడు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. బిడ్డ, ఐక్యతతోకి నీ మనసు సహకరిస్తుందా, లేకపోతే గొడవలకి కలహానికి కారణంగా ఉంటున్నావా? రెండవదిగా సూటిగా చూస్తున్నావా, అటు ఇటు చూస్తున్నావా? ఒకవేళ అలాంటిది ఉంటే మార్చుకో. మూడవదిగా ఒకే మాట మీద ఉంటున్నారా, రకరకాల మాటలా? ఆదివారం వచ్చిన తర్వాత ఉపవాస కూడికల నిలసనయ్య గారి మాట, ఆ తర్వాత బయటికి వెళ్ళిపోయాక వేరే ఒకరి మాట, అలాగుంటుందా? మనందరిది ఒకటే మాట, యేసయ్య మాట. నాలుగవదిగా ఒకటే మార్గం ఉండాలి. రకాల మార్గాలు మనకేమీ లేవు. ఒకటే మార్గం, యేసు మార్గం. ఆయనను బట్టి బలవంతులు అవ్వాలి. ప్రియులారా, సిద్ధ మనస్సును జోడుండాలి. కళ్ళెము కలిగిన వారుగా, కళ్ళెము రథసారథి చేతిలో ఉన్నవారుగా ఉండాలి. ఒక్కసారి అందరూ లేచి నిలబడదాం. ఒక్కసారి అందరూ కూడా కళ్ళు మూసుకుని, ప్రభు ఈరోజు సూటిగా నీతో మాట్లాడాడు. సొలొమోను ఐగుప్తులో నుండి రథాలను కొని తెచ్చుకున్నాడు. ఇదిగో వెండిని బంగారమును వారికి వెలడి ఇచ్చి తెచ్చుకున్నాడు. దేవుని జనాంగమా, నిన్ను కూడా ఈ పాపలోకమైనటువంటి లోకంలో నుండి ఆయన స్వరక్తం ఇచ్చి వెల ఇచ్చి నిన్ను కొన్నాడు. ఎందుకో తెలుసా? ఆ రథముపై ఆయన ప్రయాణము చేయాలని. ఓ సంగమా, నీలో ఏమీ లేదు. ఏది లోపించిందో దాన్ని సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన వారమే. ఏది మనకి ఇబ్బందిగా ఉందో దాన్ని సరి చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళవలసిన వారమే. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డ, దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్న మాటను బట్టి ఒక్కసారి ఆలోచన చేయి. ఎలాగుందో నీ మనసు? పడిపోయావా? చెడిపోయావా? ఎరిగి కూడా అలాగే ఉండిపోతున్నావా? ఒక్కసారి నిన్ను ఈ లోకం వైపుకు పడిపోకుండా, శోధనలో పడిపోకుండా, ఇదిగో సంఘమా, ఇదిగో మనపై ఆయన ఆశీనుడయుండి రథమును ముందుకు కొనసాగించాలని ఆశపడుతున్నాడు. ఒక్కసారి నీ మనస్సు ఎలా ఉంది? ఐక్యతకు నీ మనస్సు సహకరిస్తుందా? ఒకే చూపులో నువ్వు ఉన్నావా? ఒకే మాట మీద, ఒకే మార్గంలో బలము కలిగి ఇదిగో సిద్ధ మనస్సుతో నువ్వు ఉన్నావా? ఒక్కసారి ప్రభువా నీకు వందనాలు. ఒక్కసారి 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎరిగి శోధనలో పడి కృంగియుంటివా, విరిగే హృదయ పలకం ముక్కలుగా ఎరిగి శోధనలో పడి కృంగియుంటివా, విరిగే హృదయ పలకం ముక్కలుగా కరిగిపోయావా కడలి తరంగంలా, కరిగిపోయావా కడలి తరంగంలా, ఒరిగిపోయావా
ఐక్యతకు సహకరిస్తుందా? సోదకుడైన సాతాను నీకు గలం వేశాడు. ప్రేమ చూపించి నిన్ను రక్షించాడు. సోదకుడైన సాతాను నీకు గలం వేశాడు. ప్రేమ చూపించి నిన్ను చిక్కించాడు. చివరకు నిన్ను బానిస చేసి, చివరకు నిన్ను బానిస చేసి విజయ గర్వంతో విజయ గర్వంతో ఓ మనసా మరలా ఓ మనసా శోధనలో పడి వేదనతో ఉన్నావా? శోధనలో పడి ఉన్నావా? రెండు చేతులు పైకెత్తి మనసా నా మనసా, రెండు చేతులు పైకెత్తి నా మనసా. మరలా ఓ మనసా నా మనసా, దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు బిడ్డ. ఐక్యత నీలో ఉందా? సూటిగా చూసే చూపును నువ్వు కలిగి ఉన్నావా? ఒకే మాట మీద నువ్వు ప్రయాణం చేస్తున్నావా? యేసుతో ఒకే మార్గంలో నువ్వు ఉన్నావా? రకరకాల మార్గంలో ఉన్నావా? ప్రభువును బట్టి బలవంతుడుగా ఉన్నావా? నీ శక్తి సామర్థ్యాలను బట్ట సిద్ధ మనస్సు అనే జోడు నువ్వు తొడుక్కుని సిద్ధపడుతూ ఉన్నావా? కళ్ళెము కలిగి ఉన్నావా? ఆ కళ్ళెము నీ యజమానుడు, నీ యొక్క నాయకుడు, రథసారథి, నీ సేవకుడు చేతిలో ఉన్నా. నిన్ను నువ్వే ప్రశ్నించుకో. ఎలా ఉంటే కనుక ఇదిగో సొలొమోను చక్రవర్తి రథము సిద్ధపడిన తర్వాత, రథాలు సిద్ధపరచబడిన తర్వాత ఆయన ఎప్పుడు ఆసీనుడై ఉన్నాడో రాజ్యమంతా తిరుగుతూ ఉన్నాడు. ఇదిగో ఈరోజు ఆయన పాపలోకమైన శాపగ్రస్తమైన జీవితంలో నుంచి నిన్ను నన్ను కడిగి ఆయన రక్తములో కొన్నాడు. ఇదిగో ఆయన మన సంఘములో ఉండి సర్వ ప్రపంచమంతా సంచరించాలనుకుంటున్నాడు బిడ్డ. సర్వ ప్రపంచమంతా తిరగాలి అనుకుంటున్నాడు. మన సంఘములో ఉండి ఉండడానికి 7 యోగ్యతలు నువ్వు కలిగి ఉంటే విలువైన సమయం వాటి నిమిత్తమే ప్రార్థించు. 7 విషయాల్లో ఏ విషయంలో నువ్వు తప్పిపోతున్నావు? ఏ విషయంలో నువ్వు తొలగిపోతున్నావు? ఏ విషయంలో దారి తొలగిపోతున్నావు? ఏ విషయంలో తప్పిపోతున్నావు? నిన్ను ప్రశ్నించు. ఐక్యతకు నువ్వు అడ్డుగా ఉంటున్నావా? అందరూ సూటిగా వెళదామంటే వార చూపులతోనే ఉంటున్నావా? ఇదిగో ఒకే మాట మీద, యేసు మాట మీదే ఉండాలి. లోకపు మనుషుల మాటల మీద ఉండదు. లోకపు మనుషుల మాటలు నీలో ఉండకూడదు. ఒకటే మార్గం, అది యేసు మార్గం. ఈ విలువ కలిగిన సమయంలో ఆయననే పట్టే బలవంతులవుదాం. సిద్ధ మనస్సు అనే జోడుతో ఉన్నాం బిడ్డ. ఎప్పుడైతే ప్రభువు రావడానికి, ఎప్పుడైతే నడవబెట్టాడో పరిగెట్టడానికి, కళ్ళు లాగుతున్నప్పుడు పరిగెట్టే సిద్ధపాటు నీకు మనసును దయచేయండి. కళ్ళము కలిగి ఉన్నావా లేక నీ ఇష్టానుసారంగానే ఉంటున్నావా?
కళ్ళెము నీకుంటే నీ దాసుడు నీ రథసారథి నిన్ను తిన్ననైనా మంచి మార్గంలో నడిపిస్తాను. ఒక్కసారి ప్రభువా మీరు బలపరచండి, నీ కృప చేత నింపండి. ఒకవేళ ఇందులో ఏ లోపం ఉంటే ఆ లోపాన్ని సరి చేసుకోండి. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రభు నాతో ఈరోజు మాతో మాట్లాడాడండి అన్నవారు మీ కుడి హస్తాన్ని పైకెత్తండి, మీ కుడి హస్తాన్ని పైకెత్తండి. ప్రభు నాతోటే మాట్లాడాడు, ప్రభు మాతోటే మాట్లాడాడు. మా సంఘములు ఏమి కావాలో మాకు చెప్పారు. ఒక్కసారి నీ కుడి చేతిని పైకెత్తి ప్రార్థన చేయి. దేవుడు నీతో మాట్లాడాడు అనిపిస్తే నీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను, నీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. ఒక్కసారి దేవుడు నీతో మాట్లాడింది ఎందుకో తెలుసా? నిన్ను బలపరచడానికే. ఇదిగో ఆయన మనలో ఆశీనుడై నీతో ఉండి నన్ను నడిపించడాయి. అయ్యా నీ వైపుకి చేతులు ఎత్తిన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. నీ వైపుకి చేతులు ఎత్తిన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడే ఇప్పుడే ప్రభా వారిని సిద్ధం చేయండి అయ్యా, వారిని బలపరచండి అయ్యా, నీ రక్తములో కడగండి అయ్యా. అయ్యా నీ సంఘములో బలమైన వ్యక్తులుగా ఉంచండి. ఇప్పుడే 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 ప్రభా నీ వైపు చేతులు ఎత్తిన ప్రతి బిడ్డ, ఆ కుటుంబాలలో ఉన్న ప్రతి సమస్య, ప్రతి కలవరం నాజరేయుడైన యేసు నామములో తొలగిపోవును గాక, స్వస్థత కలుగును గాక, మేలుతో నింపును గాక, ఆదరణ కలుగును గాక, దుఃఖము సమాప్తమవును గాక. అదే రీతిగా బలపరచు నీ సేవకుడు సేవకురా ఈ పరిచర్య రథసారథిగా నడిపిస్తూ ఉండగా ప్రతి విశ్వాసి, ప్రతి గుర్రం నువ్వు ఏర్పాటు చేసుకున్న నీ సేవకుడు మాటకు లోబడి నీ రాధమును ముందుకు నడిపించడానికి నీ కృపను దయించి మనసారా బిడ్డలను దీవిస్తూ ఇట్టి భాగ్యము నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.